జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీలోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. తొలకరి కడవరి జల్లులలో నీ పొలములోనే నాటి తిని. తొలకరి కడవరి జల్లులలో నీ పొలములోనే నాటి తిని. నీలోనే చిగురించాలని, నీతోనే పుష్పించాలని, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. అందరం తలలు వంచుదామండి. అందరం ప్రార్థనాపూర్వకంగా ఉందాం. వాక్యాన్ని సమీపిద్దాం. దేవుడు మనందరితోనూ మాట్లాడలాగిన మనము మన హృదయాలను దేవునికి అప్పగిద్దాం. దేవుడు మనకు సహాయం చేయనట్లుగా. సర్వోన్నతుడైన తండ్రి, సర్వాధికారి అయిన యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. మీ యొక్క ఘనమైన పాదముల దగ్గర తండ్రి, మరల యొక్క తండ్రి సాయంకాలం ముందు మేమందరమును చేరి ఉండగా ప్రభువా, మరి చేరి వచ్చిన ఈ సమయం ముందున ప్రభువా అయ్యా, మరి తండ్రి మా అందరి హృదయాలను నీ యొక్క స్వాధీనంలోనికి తీసుకున్నామని అడుగుచున్నాం ప్రభువా. మరి ప్రతి కలవరాన్ని తొలగించి తండ్రి, మరి నీ యొక్క
ప్రశాంతమైన వాతావరణాన్ని మాకు అనుగ్రహించండి. మరి నీ లేఖనాలు సమీపించబోచుండగా ప్రభువా, మరి చెప్పే మానవులు ఏమీ లేదు కానీ తండ్రి, మరి లేఖనములు ముందుగానే దీవించబడినవేంటినో ప్రభువా, అవి నీ ఆత్మచేత ప్రేరేపించబడినవేంటినో ప్రభువా, మరి దయచేసి ఏ దేవుడు అయితే వాటిని రాసి ఉండినావో ప్రభువా, మరి మిమ్మల్ని మేము ఆహ్వానిస్తూ ఉండినాం ప్రభువా, మాకు గ్రంథం గురించి ఎంతో తెలిసి ఉండకపోవచ్చునేమో కానీ గ్రంథకర్తను గురించి మేము ఎరుగుదము ప్రభువా. అయ్యా, నీవే గ్రంథమును రాసి ఉండినావు కనుక ప్రభువా, మిమ్మల్ని మా మధ్యలోనికి మేము ఆహ్వానిస్తున్నాం ప్రభువా. నువ్వు రంగంలోనికి రాకమునుపో ప్రభువా, నువ్వు రంగంలోనికి వచ్చిన తర్వాత ప్రభువా, రెండింటి మధ్య ఎంతో వ్యత్యాసం ఉండును కనుక ప్రభువా, ఇది మానవుల యొక్క భుజముల మీద కాదు కానీ తండ్రి, మీ యొక్క భుజముల మీద మేము అడుగుచున్నాం ప్రభువా. ఈ భారం నీదే ఎండినది ప్రభువా, మా అందరిని ఎత్తుకొని మోయించిన వాడు నీవే ఎండినావు ప్రభువా. మేము నశించినప్పుడు తిరిగి రక్షించిన వాడు నీవే ఎండినావు. అయ్యా, ఆ కాపరి ఏ విధంగా గొర్రెను ప్రభువా తన భుజముల మీద ఎత్తుకుని ప్రభువా మోసుకొని పోవునో తండ్రి, ఏ విధంగా దొరికిన దాన్ని సంతోషంతో చెప్పినావు ప్రభువా. మా భారం నువ్వు మోసిన దేవుడు వేయండినావు ప్రభువా. ఈ సమయం ముందు ఈ అంశాన్ని మీ యొక్క హస్తాలకు అప్పగించుకొనిచున్నాం. ఇది మా బలం వల్ల జరిగేది కాదు ప్రభువా, ఇది మా యొక్క జ్ఞానాన్ని బట్టి జరిగేది కాదు కానీ ప్రభువా, ఇది మా శక్తి వల్ల జరిగేది కాదు కానీ ప్రభువా, నా ఆత్మచేతనే ఇది జరుగుతున్నా నువ్వు సెలవిచ్చున్నావు కనుక ఓ ఆత్మరూపమైన దేవుడు మీరు మా మధ్యలోనికి రామని అడుగుచున్నాం ప్రభువా. తడబడుచున్న పెదవులకి ప్రభువా మీరే మంచి నడిపింపుని మీరు అనుగ్రహించండి తండ్రి. వినుచున్న హృదయాలు, తత్తరిల్లుతున్న హృదయాలను ప్రభువా మీరు బలపరచమని అడుగుచున్నాం ప్రభువా. సడలుతున్న కాళ్ళను మీరు బలపరచమని అడుగుచున్నాం. మీ కనికరం చూపించి ఏమి మీరు మాట్లాడవాళ్ళు కోరుచున్నారో నీ లేఖనాల్ని మీ కృప ద్వారా మీరు మాట్లాడి ఈ సమస్త ఆరాధనని తండ్రి పరిశుద్ధాత్మ యొక్క బలమైన అభిషేకం కిందకు మీరు తీసుకొని మీరే దీన్ని ప్రారంభించి మీరే దీన్ని ముగింపు చేయమని వెళ్ళినప్పుడు ప్రభా మా హృదయములు మేము పరీక్షించుకున్నట్లుగా నువ్వేదైనా మాతో మాట్లాడవాళ్ళు కోరితే స్వేచ్ఛగా మాట్లాడమని మేము అల్పులుగా అడుగుచున్నాం ప్రభా. సమస్త ఘనత మీకు ఆరోపిస్తూ ఈ ప్రార్థనని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. అందరం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనములు చదువుతామండి. ఆ గొర్రెపిల్ల, అందరం చదువుతామండి. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా జయించుటకు బయలువెళ్ళు. మరి దేవుడి లేఖనాలని వివరించడానికి అల్పునైన నాకును గ్రహించడానికి దేవుడు మీకును సహాయం దయచేయను గాక. రెండు వైపులా ఆయన యొక్క ఆత్మ నడిపింపును ఆయన ఇచ్చును గాక. అయితే ఎవరు భయపడమాకండి. అంటే 9:00 మొదలుపెట్టాడు, ఎన్నింటికి క్లోజ్ చేస్తాను, ఎప్పుడు వెళ్ళే టైంకి వెళ్ళిపోదామండి. మళ్ళీ అటువంటి భారం లేదు, అందరు కూర్చుద్దామండి. ఎంతమంది మరి ఆనందంగా ఉన్నారు అండి? దేవుడి కృప బట్టి అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నాను. మరి చూసి సుదర్శన్ ఇంత టైట్ షర్ట్ వేసి వచ్చాడు అనుకోమాకండి. పాప మళ్ళీ తెలియక ఒక షర్ట్ దాపై ఇంకో షర్ట్ తీసుకొచ్చారు. ఇంకేదో పట్టదేమో ఇక యూనిఫామ్ మీద ఇక్కడ ఫోన్ పెట్టి చెప్దాం అనుకున్న వాక్యం ఎంతో కొంత సెట్ అయింది. మరి వచ్చి కూర్చున్నాం, మరి చూడడం జరిగింది. మరి ట్రాఫిక్ మధ్యలో కూడా ఇటు రోడ్ అంతా బ్లాక్ అయిపోయిందండి, అవతల వైపుకి వెళ్ళేది. అక్కడ కూడా నాకు ఆలస్యం జరిగింది. మరి దేవుడు కరెక్ట్గా మనకైతే గంట ఉందండి సమయం. ఆ గంటలో ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడో మరి ఆయన స్వేచ్ఛగా మనతో మాట్లాడను గాక. ఎంతమంది మెలకుగా ఉన్నారండి? అందరూ మెలకుగానే ఉన్నారా? దేవుడి కృప బట్టి నేను కూడా మెలకుగానే ఉన్నాను. దేవుడు దయ చూపించి మరి ఆయన మనతో మాట్లాడను గాక. మరి చెప్పబడిన ప్రతి సాక్ష్యం వల్ల ఆయన మహిమ తెచ్చుకును గాక. లేఖనాల్లోకి వెళ్దామండి. ఇప్పుడు మనం చదివిన లేఖనం గడిచిన వారంలో మనం ఎక్కడి వరకు చూసామంటే గ్రంథం విప్పడం వరకు చూసాం. ఎంతమంది గుర్తుందా అండి? ఎందుకంటే ఇలా గుర్తుందా అని అడగాలన్నా నాకు డేర్ కావాలి, మీరు చెప్పాలన్నా మీకు డేర్ కావాలి. ఎందుకంటే దానికి దీనికి మధ్యలో ఇంకో ఆదివారం ఉంది కాబట్టి ఇంకో 2.5 గంటల వర్తమానం లోనికి వెళ్ళడం బట్టి ఆ ముందున్న వర్తమానం గుర్తుండడం కొంచెం కష్టం. ఎందుకంటే మన మైండ్ మెమరీ కార్డ్లా కాదండి, అన్నీ గుర్తుపెట్టుకోదు. కొత్త న్యూస్ వస్తూ ఉంటే పాత న్యూస్ వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకుంటుంది మన మనసు, ఎప్పుడు అవతలో ఏం చేశారో గుర్తుపెట్టుకుంటుందండి. అది ఎప్పుడు మర్చిపోదు, అది ఎప్పుడు దానికి గుర్తుంటూ ఉంటుంది. కానీ విచిత్రం మర్చిపోయేది ఏంటంటే మనం ఎవరి గురించి వాళ్ళు నాకు ఈ కీడు చేశారంటామో వాళ్ళు మనకి ఏ మంచి చేశారో అది గుర్తుండదు. కానీ సాతాను మనకి ఏదైతే వాళ్ళు కీడు చేశారో అదొక్కటే గుర్తు చేపిస్తూ ఉంటాడు. కానీ ఇది ఒక మతిమరుపు అనమాట.
ఏం మతిమరుపు అంటే ఆత్మీయమైన మతిమరుపు. మనకి చాలామందికి లోకంలో జరిగిన చాలా కార్యాలు గుర్తుంటాయండి, కానీ వాక్య విషయం దగ్గరికి వస్తే వాక్యంలో ఏం జరిగిందో గుర్తుండదు. ఎంతమందికి అర్థమవుతుందో? లోకంలో చాలా గుర్తుంటాయి, చాలా మెమరీ పవర్ చాలా బాగుంటుంది, ఐక్యూ అనుకుంటా చెక్ చేస్తారు, కొంతమందికి బాగా ఎక్కువ ఉంటుంది. అయితే దేవుడు ఏం కోరుతున్నాడంటే మనకి వాక్యాన్ని గురించిన మతిమరుపు మటుకు ఎన్నడూ ఉండకూడదండి. ఎందుకంటే అది గుర్తుంటే ఖడ్గం ఎక్కడుంటుందంటే హృదయం లోపల ఉన్నట్టు. అప్పుడు మనం ఏ క్షణానైనా వాడితో యుద్ధం చేయగలుగుతాం. మనం ఒకవేళ వాక్యమే మర్చిపోతే దేవుడు దయ చూపించి ఆయన మనకి వాక్యం ఎల్లప్పుడూ గుర్తుండినట్టు దయ చూపించిన గాక. మీరు కరెక్ట్గా ఏ వారం ఏం చెప్పారో గుర్తుండకపోవచ్చేమో, కానీ మీరు శోధనలో ఉన్నప్పుడు ఆ శోధన జయించడానికి తగిన వాక్యం అయితే ఖచ్చితంగా గుర్తుండాలండి. ఎంతమందికి అర్థమవుతుంది? నేను కొన్నిసార్లు కొంతమంది బయటగా ఎక్కడైనా చెక్ చేస్తే కొంతమంది ఆన్సర్స్ పర్ఫెక్ట్గా చెప్తారు. అంటే ఈ మెసేజ్లో కానీ ఏమైనా అడిగితే ఆన్సర్లు పర్ఫెక్ట్గా చెప్తారు, కానీ లైఫ్ పర్ఫెక్ట్గా ఉండదు. కొంతమందిని గమనిస్తే వాళ్ళకి ఆన్సర్లు తెలియవు అసలు, కానీ వాళ్ళ లైఫ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎంతమందికి అర్థమైందండి నేను చెప్పింది? కొంతమంది చాలామంది చాలా అంటే ఏ క్షణంలో ఒకసారి ఒక సేవకులు ఒక ప్రశ్న అడిగితే నేను అనుకున్నాను ఈ ప్రశ్న చర్చిలో ఎవరు సమాధానం చెప్పరు అనుకున్నా, నాకు తెలియదు ఇంకెవరికి తెలియదులే అనుకున్నా. కానీ ఒక్కళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పినప్పుడు నాకు అసలు ఆశ్చర్యం అనిపించింది. ఎట్లా గుర్తుంటుంది అంటే స్కూల్లో చదివింది ఎలా గుర్తుంటుందో వాళ్ళకి భౌతికమైన జ్ఞాపక శక్తి ఈ వాక్యంలో కూడా పాయింట్లు అలాగే గుర్తుంటాయండి. అది మన పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళదు, కానీ ఆత్మీయమైన జ్ఞాపక శక్తి అది మరొక విధంగా పనిచేస్తూ ఉంటుంది. శోధనలో ఉన్నప్పుడు వాక్యం జ్ఞాపకం వచ్చిన తర్వాత దెయ్యానితో పోరాడే శక్తి దేవుడు మనకి ఇస్తాడండి. ఇటువంటి జ్ఞాపక శక్తి మనకు అవసరం. అంటే ఇవి మర్చిపోమని కాదు, ఇది ఎట్లా ఉన్నా సరే అది మాటికి ప్రాముఖ్యమని. అయితే గడిచిన దినాలు ఎప్పుడైతే ఏడు ముద్రల యొక్క విప్పడం గురించి వీటి గురించి చెప్తున్నానో ఒక పాయింట్ ఒకటి చదివాను నేను. అది ఎవరైనా ఇప్పుడు మీకు ఆల్రెడీ బుక్ ఇచ్చున్నారండి, 7 ముద్రల పుస్తకం, అది ప్రత్యక్షత గ్రంథం అది. అయితే ఎవరైనా ఇప్పుడు వరకు ఎవరైనా చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కసారైనా ఇక్కడ ఎవరైనా పూర్తిగా కంప్లీట్ చేశారు సిస్టర్? ఓ, ఇంకెవరైనా ఉన్నారండి? కానీ బుక్స్ మనందరికీ ఇచ్చారు. ఫస్ట్ ఎందుకు ఓపెన్ చేయరంటే నేను ఒకటి చెప్తాను. బుక్ సైజు చూస్తారు ఫస్ట్. ఈ బుక్ సైజు చూసి 4 పేజీల బుక్ ఏమో మనం 4 వారాలు చదివితే ఇక ఇంత బుక్ ఎప్పుడు చదువుతామని. కానీ మీరు వాక్యం విన్న తర్వాత బుక్ చదివితేనే మీరు పర్ఫెక్ట్గా మీకు అర్థమవుతుందండి. ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. చిన్న అక్షరం, అది మీకు ఉపయోగపడుద్దేమో అనుకుంటున్నాను నేను. ఎప్పుడైతే ఆయన ఆ బుక్ ఓపెన్ చేసిన సమయాల్లో దాని గురించి ప్రవక్త చెప్తూ ఆ గ్రంథంలో ఎంతమంది పేర్లు ఉన్నాయని నమ్ముతున్నారు మీరు? ఎంతమంది ఉన్నాయని కాదు, మీరు ఉందా లేదా అని మీరు ఖచ్చితంగా నమ్ముతున్నారా మీ పేరు ఉందని? నేను నమ్ముతున్నాను నా పేరు దాంట్లో ఉందని. ఒక లేకపోతే ఈ జీవితం జీవించడం అనవసరం అండి. ఇంకా లోకస్తులకి మనకి తేడా లేదు. అయితే ఆయన ఇప్పుడు ఒక ప్రశ్న అడగచ్చేమో, ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నారు? ఇంకెవరైనా? ఇప్పుడు యేసు ప్రభు సరిగ్గా మనం ఏం చేస్తున్నాం? ఆరాధనలో ఉన్నాం. కరెక్ట్గా ఈ సమయానికి యేసు ప్రభు ఏం చేస్తూ ఉన్నారు? అయితే చెప్పిన ఆన్సర్ రైటే అండి. ఆయన మధ్యవర్తిగా ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మీరు ఏ సేవకులన్నా, ఒకవేళ డీకన్స్ అన్నా, చర్చిలో ప్రేయర్ చేసే వాళ్ళన్నా ఏ క్షణానన్నా మీ పేరు మర్చిపోవచ్చేమో, కానీ అక్కడ ప్రేయర్లో మటుకు ఎన్నడూ మరవబడదండి. ఎందుకంటే మీ నేమ్ ఆ బుక్లో ఉంది కనుక. అయితే ప్రవక్త దాన్ని చెప్తా అదొక చిన్న అక్షరం కానీ నాకు ఎందుకు బాగా నచ్చింది అది. ఇప్పుడు గొర్రెపిల్ల ఇక్కడ మధ్యవర్తిత్వపు పని చేయుచున్నది. జగత్తుకు పునాది వేయబడక మునిపే అచ్చటి పేర్లు ఉన్నవి. చాలా ఆనందం అనిపిస్తుందేమో. భూమికి పునాది లేనప్పుడే మీ పేరు అక్కడ ఉంది. మీ మమ్మీ మీ డాడీ మిమ్మల్ని చూడకముందు, వాళ్ళు మీకు పేరు పెట్టకముందు, అన్నప్రాసన అసలు ఏమి జరగక మునిపే వీటన్నిటికన్నా ముందే మీ పేరు దాంట్లో ఉంది. అయితే మరియు వారి పేర్లు భూమిపై బయలుపడనంత వరకు ఆయన మధ్యవర్తిగా అచ్చట నుండవలి. లోన ఏ పేర్లున్నాయో ఎవరికి తెలియదండి, సాతానికి తెలియదట. ఒకవేళ కానీ వాడికి మీ పేరు ఉందని తెలిస్తే ఫస్ట్ టార్గెట్ మీరే వాడికి. కనుక వాడు ఇప్పుడు కన్ఫ్యూజన్లో తిరుగుతున్నాడు. ఇప్పుడు చర్చిలో ఎంతమంది కూర్చొని ఉంటే వీళ్ళ ఎంతమంది పేర్లు ఆ బుక్లో ఉన్నాయని వాడికి తెలియదు ఇప్పటికి. చాలా విచిత్రంగా ఉంది. కానీ ఒక ఆయనకి తెలుసు అండి, ఆయనకి మాత్రం తెలుసు. ఆయన ఎప్పటి వరకు చేస్తారు అంటే
అందువల్లనే నేను కొంచెం ముందుకు వచ్చి చదువుతున్నాను. భూమిపై వెల్లడి కానీ ఒక్క పేరు ఉన్నా కానీ ఇంకా ఎప్పుడు అంటే మన పేర్లు ఎప్పుడు తెలుస్తాయంటే మనకి, మీకైతే ముందే తెలియాలండి. కానీ అసలు ఎప్పుడు తెలుస్తుంది అంటే ర్యాప్చర్ టైంలోనే ఆ బుక్లో ఎవరు ఉన్నారో అప్పుడు అర్థమైంది. ఎత్తబడిన తర్వాతే కదా అర్థమయ్యేది, లోకల్ విడవబడేది ఎవరు, అక్కడ వెళ్ళేది ఎవరు. అయితే ఆ ఒక్క పేరు ఉన్న వాడిని రక్షించుటకు క్రీస్తు, ఇక్కడ తెలుగులో ఎలా రాశారంటే ఆ పేరు గల వాణిని రక్షించుటకు, అంటే ఆ చివరి వాణిని కూడా రక్షించడానికి క్రీస్తు మధ్యవర్తిగా అక్కడ ఉండవలసి ఉన్నాడు. అంటే అది ఒక బాధ్యత కింద చెప్పబడుతుందండి. అంటే నువ్వు ఇక్కడ ఉండాలి ఆ పరిస్థితి వరకు. ఎంతమందికి అర్థమవుతుందో? మీరు ఇచ్చేయమంటారంటే నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడ ఉండు, అది నీ బాధ్యత అని. అయితే ఆ చివరి పేరు వరకు ఆయన అక్కడ ఉండవలసి వస్తుందట. ఆయన కదలలేడు, ఎందుకంటే ఒక్క పేరు దాంట్లో మిగిలిపోయి ఉన్నది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా ఉందంటే, నాకు ఇంగ్లీష్లో బాగా నచ్చింది. క్రైస్ట్ హ్యాడ్ టు స్టే దేర్. ఆయన అక్కడ నిలబడవలసి ఉన్నాడు. ఆయన అంటే దాటి వెళ్ళలేడు. టు టేక్ కేర్ ఆఫ్ దట్ నేమ్, ఆ పేరును గూర్చి జాగ్రత్త తీసుకోవడానికే. ఎంతమందికి అర్థమైందండి పాయింట్? ఇది నా చదివినప్పుడు ఏమనిపించిందంటే, ప్రభువా, ఒక పేరెంట్స్ పిల్లల గురించి జాగ్రత్త తీసుకుంటారు, తీసుకునే వాళ్ళు ఉన్నారా లేరండి ఇక్కడ? భర్త భార్యని గురించి జాగ్రత్త తీసుకుంటాడు, భర్త భార్యని గురించి జాగ్రత్త తీసుకోవాలండి. ఒకవేళ తీసుకోకపోతే సింపుల్గా చెప్పాలంటే ఎవరైనా ఏం కోరుతారంటే, ఏ భార్య అయినా, నేను ఎక్కడికి వెళ్ళినా భర్త ఫోన్ చేసి ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఒకదానివే వెళ్ళావా, బస్సు అందిందా అంటే ఒక జాగ్రత్త తీసుకునే వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే ఫోన్ చేస్తారు. అంతేకాదని పొద్దున్న వెళ్తే నైట్ వచ్చిన తర్వాత వచ్చావా అని అడగడంగా. అయితే ఎట్లయితే భర్త భార్య గురించి జాగ్రత్త తీసుకోవడం, తల్లిదండ్రులు పిల్లల గురించి జాగ్రత్త తీసుకునేటప్పుడు వాళ్ళు ఏముంటుందంటే, ఈ పిల్లోడు కానీ మిస్ అయితే అది పిల్లోడి సమస్య కాదు, అది తండ్రి సమస్య. అది ఎంతమందికి అర్థమైందండి? ఒకవేళ భార్యకి ఏదైనా ఎవరైనా చెయ్యేస్తే అది భార్య సమస్య కాదు, భర్త యొక్క సమస్య అది. అయితే ఆ బుక్లో ఎవరి పేరైతే ఒక్క పేరు కూడా ఇంకా అది దెయ్యం వాడిని తాకుండా ఉండాలంటే ఆ కేర్ ఎవరు తీసుకున్నారంటే దేవుడే నిలబడి తీసుకున్నాడు. ఎంతమందికి అర్థమైందండి? అంటే మీ పేరు గురించి ఇప్పుడు జాగ్రత్త ఎవరంటే ఇక్కడున్న ఎవరో కాదండి, మీ మమ్మీ మీ డాడీ ఎవరో కాదు, మీ గురించి దేవుడు నిలబడి ఉన్నాడు అక్కడ. ఎందుకంటే ఆ పేరు బయలుపరచబడే వరకు నేను ఇక్కడ నిలబడి ఉంటానని చెప్పి. ఎంతమందికి అర్థమైంది? కానీ మనం ఒకటి చేయాలి, వాక్యంలో నిలబడదాం, మన కోసం ఆయన అక్కడ నిలబడతాడు. అందుకే పేతురు ఏమంటాడంటే, ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు, ఎందుకంటే మీ పేరు దాంట్లో ఉన్నది కనుక. ఎంతమందికి అర్థమైందండి? మీ గురించి మీరు చింతించడం కాదు, మీ గురించి ఆయన చింతిస్తున్నాడు. ఏమనంటే ఆ పేరు ఆ బుక్లో ఉంది కనుక ఈ పేరు మీద ఇంకోటి దెయ్యం చెయ్యడానికి అధికారమే లేదు వాడికి. అంటే మీకున్న సెక్యూరిటీ మామూలు సెక్యూరిటీ కాదండి. సీఎంకి పిఎంకి ఉన్న దానికన్నా ఎక్కువ సెక్యూరిటీ మీకుంది. మీరు ఎక్కడ నడుస్తున్నా పైనుండి ఆయన మీ గురించి జాగ్రత్త తీసుకుంటున్నాడు. మీరు ఏ స్థలానికి పోతున్నా చుట్టూ ఉన్న అంధకారమైన సంబంధ శక్తులు మిమ్మల్ని దాడి చేయకుండా ఆయన జాగ్రత్త తీసుకున్నాడు. ఒక అబద్ధ బోధ మీ దగ్గరికి రాకుండా ఆయన జాగ్రత్త తీసుకుంటున్నాడు. మీ హెల్త్ గురించి ఆయన జాగ్రత్త తీసుకున్నాడు. మీ వెల్త్, ఆర్థికమైన వాటి గురించి ఆయన జాగ్రత్త తీసుకున్నాడు. ఎందుకంటే మీ పేరు ఆ బుక్లో రాస్తుంది. నాకు బాగా నచ్చింది ఆయన జాగ్రత్త తీసుకోవడం. ఇప్పటివరకు విజ్ఞాపన నేను విన్నా, కానీ ఇప్పుడు ఎందుకు విజ్ఞాపన అంటే దాని గురించి జాగ్రత్త తీసుకుంటున్నాడు కనుకే. ఎవరిని ఇష్టపడుతున్నారా? ప్రభువా, మేము జాగ్రత్త తీసుకునేంత యోగ్యులం మేము కాదు, కానీ నీ కృపను బట్టి అనాదిలో మా పేరు దాంట్లో ఉండడం వల్ల నీచలమైన మా పట్ల దయ చూపించి ఇప్పుడు సమస్య మాది కాదు. ఎంతమంది ఇష్టపడుతున్నారండి? అయితే ఇప్పుడు మనం ఇక్కడ చదివిన ఈ లేఖనాల్లో ఆ తెల్లని గుర్రం మీద ఒకటి రావడం మనం గమనిస్తున్నాం. ఒకసారి 2వ వచనం చదువుదామండి. మరియు చదువుదామండి ఒకసారి. బ్రదర్ చదవండి బ్రదర్. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడెను. ఒక తెల్లని గుర్రం కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను. విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళను. నేను టేబుల్లో, అంటే మనకి టేబుల్ యాప్ ఎంతమంది ఉందో ఫోన్లో, మెసేజ్కి సంబంధించిన యాప్ అండి. దాంట్లో నేను సెర్చ్ చేసినప్పుడు ప్రవక్త దాదాపు 3 సార్లు వాడాడు ఈ పదాన్ని. పరిశుద్ధాత్మకి ఇది సూచనగా చెప్తా. ఒకటేమో మైటీ కాన్కరర్, మరి తెలుగులో శక్తివంతుడైన జయశాలి అనుకుంటా వర్తమానం. ఆ పూర్తి వర్తమానం ఇదే వచనమే చెప్పాడండి ఆయన. ఏమనంటే ఆ జయించుచు వెళుతున్నది ఎవరో కాదు, పరిశుద్ధాత్ముడు. ఆయన ఇప్పుడు జయిస్తాడు. దావీదు గురించి ఇలా ఒక్కొక్కటి చెప్తే ఆయన పూర్తి వర్తమానం మొత్తం చెప్పాడు ఆయన.
58 అనుకుంటున్నాను, 1958 అనుకుంటా. ఆ వర్తమానం చెప్పేసిన తర్వాత ఆయన దిగిపోయిన తర్వాత ఆఖరికి ప్రవక్తకి కూడా ఆ గుర్రం మీద ఉందో ఎవరో అర్థం కాలేదండి. ఎంతమందికి ఇప్పుడు నేను చెప్పే పాయింట్ మీకు అర్థమవుతుందో? ఈ గుర్రం మీద వెళ్ళే వ్యక్తి ఎవరో మీకు నాకు కాదు. అంటే మనకి ఇప్పుడు ఇది కొంచెం విని విని అలవాటు అనిపించుండొచ్చు, కానీ అసలు వివరించబడక మునుపు మీకు క్వశ్చన్గానే ఉంటుంది చదివితే, ఎవరు ఈ తెల్లడి గుర్రం మీద వస్తే వ్యక్తి ఎవరు, అసలు ఏం చేస్తున్నాడని. కానీ మీకు చుట్టూ చూసే ఎఫెక్ట్లు ఎలా ఉన్నాయంటే ఈ ఎఫెక్ట్లనే చెప్పాలి, ఎందుకంటే ఈ ఒరిజినల్ రంగు కాదు, ఇదంతా డూప్లికేట్ నట్న. ఇదంతా తెల్లని గుర్రం చూడంగానే మనం ఫస్ట్ టైం చూస్తామంటే ఆ గుర్రం మీద వచ్చేవాడిని పట్టించుకోం, వాడు ఎటువంటి వాడో పట్టించుకోం, కానీ ఫస్ట్ మనం చూసేది కలర్. అయితే వాడు ఎంత మెత్తగా ఉన్నాడంటే ఏ వ్యక్తి తనను గుర్తించలేనంత వరకు నటిస్తున్నాడంట. ఎవరి వ్యక్తి? అయితే ఇతను పూర్తి క్యారెక్టర్ బయటపడాలి అంటే దానికి ఒక నిర్ణీత సమయం అనేది ఉందండి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తుంది? తెల్లని గుర్రం మీద ఒక వ్యక్తి వెళ్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు అనేది ఎవరి దగ్గర, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? మీకు ఎవరు రాసిచ్చారో అన్న? మనకి వర్తమానం బయలుపడక మునుపు వరకు మనకు తెలియదు. అందరూ తెల్లని గుర్రం. అయితే జాన్ స్మిత్ అనే అతను చెప్పాడు దీని గురించి. లాస్ట్ టైం విన్నాం, మన్మధుడు వలె ప్రేమ బాణాలు విసురుతున్నాడని చెప్పి రాశాడట దాని గురించి. వాస్తవానికి అతను ఎంత గొప్పవాడంటే తను నశించే ఆత్మల కొరకు ప్రార్థన చేస్తే కళ్ళల్లో ఆ కన్నీరు కారి 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 ఈ కన్నురెప్పులు తెరవలేకపోయే సమయంలో తన భార్య అతన్ని పట్టుకొని నడిపించుకుంటా భోజనం దగ్గర తీసుకెళ్ళేదట. అంతటా ప్రార్థన యోధుడు అతను. తను హాస్పిటల్లో ఉండి చివరి సమయంలో అతను చేసిన ప్రసంగం 4 గంటల ప్రసంగం చేశాడంట చనిపోయే ముందు. అంత గొప్ప వ్యక్తి దీన్ని చూసి ఏమన్నాడంటే ఇది పరిశుద్ధాత్ముడు అని చెప్పాడు. పరిశుద్ధాత్ముడు, ఆ తెల్లని గుర్రం పరిశుద్ధాత్ముడు దేవుడే జయించుకుంటూ వెళ్తున్నాడని. అయితే ఎంతోమంది మేధావులు దీన్ని ఒకలా చెప్పుకుంటూ వస్తే ఆఖరికి వాళ్ళని చూసి ప్రవక్త కూడా అలాగే చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే నేనేం ఆ కాలాన వారు పూర్తి వెలుగును కలిగి ఉన్నారని నేను నమ్మాను కాబట్టి ఆ కాలానికి ఈ కాలానికి కాదు. అర్థమైందండి? ఆ కాలంలో అప్పటికి కొన్ని మార్పులు ఉన్నాయి వాళ్ళ వర్తమానాల్లో. వాళ్ళు చెప్పింది నిజమన్నట్టు నేను చెప్పాను. కానీ ఎప్పుడైతే ఈ పని వాళ్ళ వేలది కాదు, కానీ ఈ పని ఎవరిదంటే ప్రవక్తకి ఇవ్వబడిన పరిచర్య అండి ఇది. ఆ లోనున్న వ్యక్తిని ఎవరు గుర్తించలేరు. ఎవరు గుర్తిస్తారంటే ఆ వెళ్ళే వ్యక్తిని ప్రవక్త మాత్రమే దాన్ని గుర్తించగలడు. ఎంతమందికి అర్థమవుతుందండి? అయితే ప్రవక్త ఎలా గుర్తిస్తాడంటే ఆయన చెప్పబట్టి ప్రవక్త గుర్తిస్తాడు దాన్ని. అయితే ఈ వ్యక్తి వైట్ ఆ కలర్ అలా వచ్చేటప్పుడు ఈ వ్యక్తి ఎవరో, ఈ వ్యక్తి ఒరిజినల్ క్యారెక్టర్ తెలియాలంటే ఒక ప్రాముఖ్యమైన సమయం ఉంది. ఓపికతో ఉన్నారా? నేను పూర్తిగా ఇలాగే చెప్పనండి. ఇలా చెప్తే మీకు అర్థం కాదు, చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు చదివిన వాళ్ళు ఇలా కాదు కాబట్టి దేవుడి దయబట్టి లైట్గా అట్లాగే వెళ్దాం. అయితే సంఘం వధువు ఈరోజు భూమి మీదే ఉన్నాయా? డౌట్ ఏముందండి? సంఘం వధువు ఇద్దరు భూమి మీద ఉన్నారు కదా. అయితే వీళ్ళిద్దరూ ఇలా కొనసాగుతూ వెళ్తున్నారు. కానీ ఒక సమయం రాబోతుంది అప్పుడు ఇద్దరూ కలిసి ఉండరు. కానీ ఎంతమందికి అర్థమవుతుందో? అయితే ఎప్పుడైతే ఆ వధువు ఎత్తబడే సమయానికి ముందుగా ఈ సంఘశాఖలు ఎవరినైనా శ్రమకాలంలోకి వెళ్ళే మునుపు వీళ్ళు నిందించే వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ముందుగా మనమే అండి. అర్థమైందా అండి? సంఘశాఖల్లో ఉన్న సంఘం అంటే మీకు ఇప్పుడు ఎలా చెప్పండి, ఇప్పుడు వధువు సంఘం అంటే వేరియేషన్ తెలిసిన వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు నేను ఆ పదం వాడిన తర్వాత మీకు తెలియకపోతే నేను మొత్తం వర్తమానం చెప్పినా మీకు అర్థం కాదు. వధువు అంటే ఆయన చేత ముందుగా ఆయన రక్తం చేత కడగబడి శ్రమలోనికి వెళ్ళకుండా వెళ్ళేవాళ్ళు, నిజమైన వర్తమానాన్ని అంగీకరించిన వాళ్ళు. ఆమె. అయితే సంఘము అంటే ఎవరంటే వాళ్ళు కూడా చర్చిలో బిలీవర్స్, పాటలు పాడతారు, వాక్యం ఇవన్నీ ఉంటాయి, కానీ నిజమైన వాక్యాన్ని నమ్మని వాళ్ళు. సింపుల్గా అర్థమైందండి? అయితే వీళ్ళు ఏం చేస్తారంటే మీరు ఎప్పుడు గమనించినా ఇక్కడ చాలామంది ఉండొచ్చు ఒకవేళ సంఘశాఖల చేత ప్రశ్నలు వేయబడ్డోళ్ళు. మరి లాస్ట్ టైం రెప్కా బ్యూలాంటి గారు చెప్పారు, ఎవరు అడిగారట చూసి, మీరు క్రిస్మస్ చేయరు అది చేయరు, అసలు మీకున్న బైబిల్ మా బైబిలేనా అని అడిగారట. అర్థమైందండి? మాకున్న బైబిల్ మీకున్న బైబిల్ ఒకటైనా వేరు బైబిళ్ళు ఉన్నాయా అని. అయితే వాళ్ళు ఎప్పటి వరకు నిందిస్తారంటే మనం ఎత్తబాటులోకి వెళ్ళే వరకు వాళ్ళు నిందించగలరు. ఆ శ్రమల కాలంలోనికి ఎప్పుడైతే వారు వెళ్ళే ముందు చూసింది ఎవరినంటే మనల్ని. అర్థమవుతుందా అండి? శ్రమల కాలంలోనికి సంఘం వెళ్ళే ముందు వాళ్ళు చూసే గుంపు ఎవరంటే వధువు. ఎందుకంటే వధువు ఎత్తబడిన తర్వాత శ్రమల్లోకి వెళ్తారు.
అయితే ఎప్పుడైతే వాళ్ళు శ్రమల గుండా నలిగి దాదాపు 7 సంవత్సరాల సమయం, అది 3.5 సంవత్సరాలు కాముగా ఉంటుంది. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు వాళ్ళు ఎంతో యాతన అనుభవించి ఒకవేళ చనిపోయే వాళ్ళు అయితే చనిపోతా, వాళ్ళు 2వ పునరుద్ధానం వరకు వాళ్ళు లెగరు. ఎంతమందికి అర్థమైందండి? వాళ్ళు నిద్రించిన వారు ఉంటారు. కానీ ఎవరైతే మిమ్మల్ని నిందిస్తూ ఉంటారో మళ్ళా వాళ్ళు 2వ పునరుద్ధానం ముందు లేచినప్పుడు మళ్ళా చూసేది ఎవరంటే మిమ్మల్ని. ఎంతమందికి అర్థమైందండి? ఫస్ట్ స్టేట్లో ఈ సమయంలో మనం ఎలా ఉన్నామంటే నిందించబడే వాళ్ళుగా, నిజమైన వర్తమానం లేనివారుగా వాళ్ళకి కనబడుతున్నాం. మనం వాళ్ళ చేత తిట్టించుకుంటా, అందరి ముందు హింసించబడతా ఇట్లా కనబడతాం. కానీ ఎప్పుడైతే, ఎంతమందికి అర్థమవుతుందో, కానీ సంఘం ఎప్పుడైతే మరలా వాళ్ళు 2వ పునరుద్ధానం ద్వారా వచ్చినప్పుడు ఏ వ్యక్తినైతే వాళ్ళు ప్రేమించి వివాహం చేసుకోవాలనుకున్నారో ఆ వ్యక్తి పక్కన కనబడే గుంపు ఎవరంటే మీరే అండి. ఎంతమందికి అర్థమైందో? ఇప్పుడు సంఘం ఏం కోరుతుందంటే యేసుక్రీస్తుకు మేము వధువుగా ఉండాలని కోరుతుంది. కానీ దానివల్ల వాళ్ళ వల్ల కాల, కానీ అది దేవుడి కృప వల్ల మనకు అనుగ్రహించబడింది. అది ఎంతమందికి అర్థమవుతుందో? అయితే ఈ సంఘం మనల్ని 2 విధాలు చూస్తుంది. ఇప్పుడు చూసినప్పుడేమో మనం దీన ప్రజలుగా కనబడవచ్చు, తిరస్కరింపబడిన ప్రజలుగా కనబడవచ్చు. కానీ శ్రమకాలం తర్వాత మిమ్మల్ని చూస్తే వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది మీ మీద. నిజమా కదా అండి? ఎందుకంటే తీర్పు తీర్చడానికి అక్కడికి నిలబడేది ఇప్పుడు ఎవరంటే మీరే. క్రీస్తు పక్కన వాళ్ళని వాళ్ళు చూసుకోవాలనుకున్నారు, కానీ ఇప్పుడు చూస్తాను తీరా ఎవరినంటే ఎవరిని వాళ్ళు నిందించారో అదే వ్యక్తులు అక్కడ కనబడుతూ ఉంటారు. మీరు నమ్ముతున్నారా? ఒకవేళ మీరుగా నిజమైన వధువై ఉంటే ఎవరు మిమ్మల్ని ఇక్కడ వాక్య విషయాలు నిందిస్తారో మళ్ళా మీరు వాళ్ళని కలుసుకునేటప్పుడు ఇప్పుడున్నట్టు ఉండరు, కానీ అప్పుడు మీ పరిస్థితి పూర్తి చేంజ్ అయి ఉంటుందండి. వాళ్ళు మిమ్మల్ని చూసినప్పుడు ఒక మహిమ బాటలో మిమ్మల్ని చూస్తారు. వాళ్ళు మిమ్మల్ని చూసినప్పుడు మీరు దీనులుగా ఉండరు, కానీ హెచ్చింపబడిన వారుగా మీరు కనబడతారు. ఎంతమంది ఇష్టపడుతున్నారు? అయితే అలా హెచ్చింపబడిన వారుగా మీరు కనబడాలంటే మనకు ముందున్నది ఒకటే, వర్తమాన విషయంలో మనం తగ్గించుకోవడం అన్నమాట. అయితే గడిచిన దినాల్లో ఇదే సీల్స్ గురించి చదువుతుంటే ప్రవక్త ఒక చిన్న శాంపుల్లా చెప్పాడు. అది కానీ బాగా నచ్చింది. భార్యకి ఇప్పుడు ఎటువంటి గుణం కావాలంటే భర్తకున్న గుణం కావాలండి. ఏ భర్త? ఆ భర్తకున్న గుణం. ఆయన ఎక్కడి వరకు తను తాను తగ్గించుకున్నాడు అంటే మనం చాలాసార్లు ఎలా చదువుతామంటే పాదాలు కడిగే వరకు, అంతే కదా? ఇప్పటి వరకు ఎక్కువ మనం విన్నది. ఆ వర్తమానంలో ఏం చెప్తున్నాడంటే ప్రవక్త అసలు నగరంలోనే పొట్టి జక్కయ్య వంగి చూసేంతవరకు తగ్గించుకున్నాడట. ఎవరున్నారా అంతగా తగ్గించుకునేవాళ్ళు? పొట్టి జక్కయ్య పైకెక్కి చూస్తూ ఉంటే యేసుప్రభు కింద కనబడేంతవరకు తగ్గించుకున్నాడట. కానీ ఎప్పుడైతే ఆయన తగ్గించుకోవడం ప్రారంభించాడో, మరణం తర్వాత ఆయన హెచ్చింపబడిన తర్వాత, ఆయన ఆకాశ మండలాన్ని దాటుకుంటూ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు సమస్తాన్ని దాటుకొని వెళ్ళిన తర్వాత పరలోకాన్ని పైనుండి కిందకు చూడడం ప్రారంభించాడట. ఎంతమందికి అర్థమైందండి? ఎక్కడ పొట్టి జక్కయ్య వంగి చూడడం, ఇప్పుడు ఆయనే పరలోకాన్నే వంగి చూస్తున్నాడట. ఎవరు హెచ్చింపబడదాం అనుకున్నారా అక్కడ వరకు? ఈరోజు వర్తమానంలో మనల్ని మనం తగ్గించుకుంటే, ఈరోజు ఎవరి ముందు మనం తగ్గించుకుంటామో దేవుడు వాళ్ళ ముందు హెచ్చింపబడి మళ్ళీ పైకి లేపుతాండి. నేను చెప్పేది కేవలం మిమ్మల్ని ఆర్థికంగా కాదు, కానీ పునరుద్ధానం తర్వాత, ఆ 2వ పునరుద్ధానం తర్వాత ఇప్పుడు సంఘం చూసినప్పుడు ఏమంటుందంటే ఇప్పుడు వరకు మేము ఎవరిని చూసి ఎగతాళి చేశామో వాళ్ళే వీళ్ళు. ఎవరు ఇష్టపడుతున్నారు ఆ ప్లేస్లో ఉండడానికి? నిజంగానే మీరు గమనించండి. ఎస్తేర్ ఆ లోనికి వెళ్ళే వరకు ఎలా ఉండొచ్చు అంటే అందరి మధ్యలో ఆమె ఒక స్త్రీ. అర్థమైందండి? స్త్రీలలో ఆమె ఒకతే. ఎంతమందికి అర్థమవుతుందో? ఎస్తేరు ఆ లోనికి వచ్చే వరకు సిద్ధపడేటప్పుడు అనేక మంది ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలందరిలో ఒకటి. కానీ ఎప్పుడైతే అహష్వేరోషు దగ్గరకు వచ్చిన తర్వాత ఆడపిల్లల్లో ఒకటి కాదు, ఆవిడ మహారాణి. పొజిషన్ ఎక్కడికి మారుతుందో చూడండి. అప్పుడు వరకు అందరూ పిలిచి ఎస్తేర్ అని చెప్పొచ్చు, కానీ ఇప్పుడు ఏమంటారంటే షటప్ ఎస్తేర్ అనకి. ఇప్పుడు ఎవరంటే సామ్రాజ్యానికి రాణి ఆవిడ. ఇప్పుడు ఎవరిని ఇష్టపడుతున్నారా? ఇప్పుడు వరకు మిమ్మల్ని హింస ఎలానా మాట్లాడి ఉండొచ్చు, కానీ ఆ రోజున మీ ముందు వారు నిలబడిపోతున్నారు. తీర్పు తీర్చేది ఎవరంటే వరునితో పాటు వరుడు, రాజుతో పాటు రాణి కూర్చొనేలేదండి. అయితే ఎస్తేరు ఒక ఊరికి మీద అధికారి కాదు ఆవిడ, లేకపోతే ఒక చిన్న పట్టణం మీద కాదు, లేకపోతే ఒక దేశం మీద కాదు, 127 సంస్థానాల మీద ఆవిడ మహారాణి అండి. ఎంతమంది నమ్ముతున్నారు? అది ఇప్పుడు అంటే రాజులకు రాజుని ఏమంటారంటే చక్రవర్తి అంటారు. ఇప్పుడు రాజుకు భార్య కాదు, చక్రవర్తి యొక్క భార్య ఆవిడ. ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు అది ఎస్ఆర్ గురించి కాదని చెప్పేది మీ గురించి చెప్పబడుతుంది. ఇక్కడ ఎవరు చక్రవర్తిగా భార్య ఎవరు ఉన్నారా? నిజంగానే. ఎందుకంటే మీకు ఇవ్వబడేది చిన్న చిన్న సామ్రాజ్యం కాదండి, చిన్న చిన్న ఊర్లు కాదు, అసలు ప్రపంచం మొత్తం మీద
యు ఆర్ గోయింగ్ టు బి క్వీన్. మీరే మహారాణిగా ఉండబోతున్నారు. ఎంతమంది ఇష్టపడుతున్నారు? అయితే చాలామంది వాళ్ళు పరలోక ప్రాణిగా పిలుచుకున్నారట. కానీ నిజమైన పరలోక ప్రాణి ఎవరంటే వధువే నిజమైన పరలోక ప్రాణి అండి. అయితే నేను ఇంకా దాటి ముందుకు వెళ్తున్నాను. కానీ ఎప్పుడైతే మీరు గమనిస్తే ఈ ఎత్తబడుట జరిగే వరకు ఈ తెల్లని గుర్రం మీద వెళ్ళే వ్యక్తి ఎలా ఉన్నాడంటే అందరికీ ఇన్నోసెంట్ ఫెలోలా కనబడుతూ ఉంటాడు. అతని మధ్యలో తన రంగులు మారినాయి, అది ఇంకా వచ్చేవారు అలా చూద్దాం. కానీ ఇప్పటికీ అతని ఒరిజినల్గా ఉన్న లోన రంగు బయటకు పెట్టట్లేదండి. అతను ఎలా కనబడుతున్నాడంటే అందరి ముందు చాలా డీసెంట్ ఫెలోలా కనబడుతున్నాడు. అంటే తను తగ్గించుకునేవాడేలాగా ప్రపంచం మొత్తాన్ని ఒక మతంలోనికి తెచ్చేవాళ్ళ, మతం కూడా కాదు, ఒక తాటి మీదకి తెచ్చేవాడిలాగా ఒకే అంటే కోణం. ఎలా అంటే అతను ఇప్పుడు ఏమన్నాడంటే అన్ని మతాలు సరి సమానంగా చూసుకుందాం, మనలో గొడవలు లేకుండా అందరం ఒకటవుతాం. ఇలా చూసినప్పుడు ఎలా కనబడుతున్నాడంటే తెల్లని షర్టు తెల్లని ప్యాంట్ వేసుకొని, ఎందుకంటే ఒకవేళ దెయ్యం మీ ఇంటికి వచ్చినప్పుడు నాలుకంతా బయట పెట్టి 2 కొమ్ములు వేసుకొని జుట్టంతా చెరుపుకొని మీ డోర్ కొట్టాడు అనుకోండి, ఎవరన్నా డోర్ తీసి ఆయన యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. అదే కానీ వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకొని 7 ముద్రల పుస్తకం, బైబిల్ కూడా కాదండి ఇప్పుడు అప్డేటెడ్, మనం 7 ముద్రల పుస్తక గ్రంథం పట్టుకొని వచ్చి ఫాస్ట్గా ఒకవేళ మీ దగ్గరకు వచ్చి ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, నేను ఇదే వర్తమానం అనగానే వాళ్ళ రంగు ఏంటో తెలియకుండా లోపలికి ఆహ్వానిస్తాం. విచిత్రం ఏంటో తెలుసా? ఎందుకంటే హృదయాన్ని మనం పరిశీలించాం, పైన ఉన్న రంగును బట్టి ఆహ్వానిస్తాం. అయితే ఈ ముద్ర తెరవబడంగానే ఫస్ట్ అక్కడ ఏమవుతుందంటే ఒక ఉరుము వంటి శబ్దం వినబడుతుందండి. ఉరుము అంటే ఏంటిది? అది దేవుని స్వరం అండి. అది నేను మరలా మహిమపరుతును అని ఎప్పుడైతే యేసుప్రభు దగ్గర చెప్పబడంగానే అక్కడ ప్రజలు ఏమన్నారంటే అది ఉరిమేను. అయితే ప్రవక్త దీన్ని చాలా సింపుల్గా చెప్తున్నాడు. దీన్ని మీరు అర్థం చేసుకోవాలంటే 3 విధాలుగా అర్థం చేసుకోండి. ఈ తెల్లని గుర్రం మీద వెళ్ళేది ఈ స్టోరీ మొత్తం. ఫస్ట్ అసలు ఆ బుక్లో ఉన్న సీక్రెట్స్ అన్నీ ఎవరితో ఉన్నాయంటే దేవుని లోపల ఉన్నాయి. అవన్నీ ఎంతమంది నమ్ముతున్నారు? ఆ సీక్రెట్స్ అన్నీ ఎవరికి తెలుసు అంటే దేవుడికి తెలుసు అవి. అయితే దేవుడికి తెలిసిన సీక్రెట్ ఆయన అందరినీ పిలిచి ఒక్కొక్కరిని పిలిచి ఇది తెల్లని గుర్రం మీద, ఇది ఎర్రని గుర్రం మీద ఈయన చెప్పట్లేదు. కానీ యోహాన్ నేర్పరుచుకున్న తర్వాత ఈ లోనున్న సీక్రెట్స్ అన్నీ, అంటే ఆ ముద్రల గురించి నేను మాట్లాడుతున్నానండి, వాటిని డైరెక్ట్గా చూపించట్లే కానీ వాటిని సింబల్గా చూపించడం ప్రారంభించారు. ఎంతమందికి అర్థమైందండి? మొట్టమొదట అవి దేవునితో ఉన్నాయి, రెండవది సింబల్, అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒక సూచనగా, ఉపమానంగా, లేకపోతే మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఉపమానం అంటే డైరెక్ట్గా అదే అని అర్థం కాదు, కాకపోతే వెనక ఒక అర్థం ఉంటుంది, అర్థాన్ని చెప్పకుండా సూచనగా అది ఇవ్వడం. అంటే మీకు ఇంకా సింబల్ అంటే మీకు అర్థమయ్యేట్లు చెప్పాలంటే మ్యారేజ్ అయ్యేటప్పుడు ఏం పెడతారండి? రింగ్ పెడతారు కదా. ఈ రింగ్ పెట్టేటప్పుడు ఇది ఒక సింబల్, మీరు బయట ఫోటోల్లో వాటన్నిటిలో వాడతారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నాకు సరైన దేవుడు ఆలోచన దయ చూపించిన కాక, వెడ్డింగ్కి బయట బ్యాన్ రాస్తారు కదా ప్రతి మ్యారేజ్కి, వేసినప్పుడు మధ్యలో రౌండ్ చుడతారా, హార్ట్ సింబల్ చుడతారా? పేరుకి మధ్యలో, అబ్బాయి పేరుకి అమ్మాయి పేరుకి మధ్యలో ఏం పెడతారు? అందరికీ తెలిసిన విషయమే కాదు, చిన్నప్పుడు తెలుసు మనకి విషయం. అయితే ఆ సింబల్ పెట్టినప్పుడు అది ఒక సూచన. ఏమనంటే మీకు వెడ్స్ అని రాసినా రాయకపోయినా దాని వెనక ఏమర్థమవుతుందంటే వీళ్ళిద్దరూ ఒకటవుతున్నారని. ప్రతి ఒక్క అంటే మీకు కనబడేటప్పుడు సూచన కనబడుతుంది, కానీ దాని వెనుకున్న అర్థం ఏంటో మీకు అర్థమవుతుంది. అర్థమైందంటే నేను చెప్పింది? అయితే ఇక్కడ ఇప్పుడు దేవుడు ఏమనుకున్నాడు డైరెక్ట్గా పదాల రూపంగా చెప్పట్లేదు ఇప్పుడు దాన్ని, కానీ ఒక సూచనగా చూపిస్తున్నాడు యోహానికి. ఇప్పుడు యోహాన్ అన్నారు, యోహాను వచ్చి చూడు. ఎప్పుడైతే యోహాను చూస్తూ ఉండగానే టక 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 తెల్లని గుర్రం అలా 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 వెళ్తూ ఉంటే యోహాన్ ఏం చూస్తున్నాడంటే లోనున్నదేంటో యోహానికి క్లియర్గా తెలియదండి, కానీ ఏం చూస్తున్నాడంటే రాసేటప్పుడు ఇదిగో తెల్లని గుర్రం వెళుతూ ఉండెను. ఎంతమందికి అర్థమవుతుందో? నేను చాలా లైట్గా చెప్తున్నానండి దీన్ని. అయితే వెళ్ళేటప్పుడు ఇప్పుడు చూసిన దాన్ని యాస్టీస్గా రాసేసాడు, కానీ ఫస్ట్ ఎవరిలో ఉంది? అది దేవునిలో ఉన్నదాన్ని. రెండోది ఇప్పుడు సూచనగా వెళ్తుంది. అయితే సూచనగా రాసి ఇప్పటికి 2000 సంవత్సరాలు అవుతుందండి దరిదాదాపుగా. అయితే ఇప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే ఏదైతే నేను సూచనగా ప్రకటన గ్రంథంలో రాశానో నా వధువుకి ఆ సూచన ఏంటో దాని వెనుకున్న భావం పూర్తిగా తెలపాలి అని కోరుకుంటున్నాడండి.
ఎంతమందికి అర్థమైంది? అప్పుడు ప్రవక్తను పంపించిన తర్వాత ప్రవక్త ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ప్రవక్త మనందరికీ ఏమి చూపిస్తున్నాడంటే, యోహాను ఏదైతే రాశాడో ఆ తెల్లని గుర్రం వెళ్తూ ఉంటే ఆ తెల్లని గుర్రాన్ని చూడు. ఫస్ట్ ఇది ఎక్కడుంది? దేవుని హృదయంలో. నెక్స్ట్ ఎక్కడికి వచ్చింది? ఒక సూచనగా. ఇప్పుడు ప్రవక్త ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ లోనున్న అసలు కార్యాన్ని వధువుకు బయలుపరుస్తున్నాడని. ఎంతమందికి అర్థమైంది చెప్పింది? ఒకటి దేవుని హృదయంలో ఉన్నది, రెండోది వచ్చి సూచనగా రాస్తానండి. సూచన, మూడోది అర్థమైంది అనుకుంటున్నానండి. అయితే ప్రవక్త ఏమన్నాడంటే, ఎప్పుడైతే ఈ వైట్ హార్స్ అనేది, ఆ తెల్లని గుర్రం అనేది ఆ గుర్రం మీద ఒకటి సవారీ చేసుకుంటూ వెళ్తా ఉన్నాడో, అతనితో పాటు ఒక మిస్టరీ ఒకటి వెళ్తూ ఉన్నదట, ఒక రహస్యం అనేది. అర్థమైందండి నేను చెప్తుంది? నేను చాలా అంటే అర్థమయ్యేది చెప్తున్నాను అనుకున్నాను. ఒకవేళ కాకపోతే దేవుడు, మీరు ప్రార్థన చేయండి, దేవుడు నాకు సహాయం దయచేయను గాక, గ్రహించుకోవడానికి ఆయన మీకు దయ చూపించను గాక, నా వల్ల ఎటువంటి పొరపాటు జరగకుండా. ఎందుకంటే నేను పండిట్ని కాదండి, సీనియర్ ప్రీచర్ని కాదు, ఆయన కృప మీద ఆధారపడి ఇక్కడ నిలబడి ఉన్నా. ప్రభువా, ఏ పొరపాటు నా వల్ల జరగకుండా దయ చూపించని. మొన్న ఆయన చెప్పారు కదా, ఎవరో రిషబ్ కుమార్ గారు, నేను నెట్టివేయబడ్డా ఇక్కడికి, ఇది నా మీటింగ్ కాదు కానీ నెట్టేశారు ఇక్కడికి, నా పరిస్థితి అట్లాగే ఉంది, ఇది నా అంశం కాదు కానీ నెట్టివేయబడ్డా దాంట్లోకి. ఆయన చెప్పిన దాంట్లో ఇంకోటి బాగా నచ్చిందండి, అది నా వర్తమానంలో ఒకళ్ళు తగిలితే చెప్తాను దాని గురించి. ఓల్డ్ స్మిత్ ఇది అయిపోయినది. అయితే ఎప్పుడైతే మీరు ఆ తెల్లని గుర్రం మీద వచ్చే వ్యక్తిని చూస్తే, మనం సింపుల్గా ఏం చెప్పామంటే, అతనికి విల్లున్నది కానీ విల్లు వెనకాల వేసే, విల్లుతో యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటారా బాణం లేకుండా? మీరు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వీడిని తప్ప ఇంకెక్కడైనా చూసి చెప్పండి. ఆఖరికి దావీదు కూడా ముందు రాళ్ళు తీసుకెళ్ళాడు, ముందు ఆయుధం అనేది ఉండాలి. ఇప్పుడు ఒడిసెలు తేలితే ప్రయోజనం ఉండదు. దావీదు ఏం చేస్తుంటే ఒడిసెలు తీసుకెళ్తున్నాడు, దాంతోపాటు రాళ్ళు తీసుకెళ్తున్నాడు. కానీ మీరు వీడిని గమనిస్తే వీడి దగ్గర విల్లు ఉంది, ఇలా జయించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ విల్లు జయించదు కదా, విల్లులో ఉండి వదిలే బాణం అనేది జయించాలి, దాన్ని బాణం లేదు. కానీ అందరూ అప్పటికి చూసేమన్నారంటే, జాన్ స్మిత్ ఇది పరిశుద్ధాత్మ, ఇది పరిశుద్ధాత్మ, ఇది దేవుడు అని. ఆఖరి ప్రవక్త కూడా ఇది దేవుడు. అనేక మంది బోధకులు చెప్పిన తర్వాత వీడు ఏం చేస్తాడంటే మోసగాడట వీడు. అందువల్లే వాడు ఆ రంగు బట్టే ప్రజలంతా మోసపోతున్నారంట. ఎప్పటికంటే ఇప్పటికీ కూడా మోసపోతున్నారట. ఎందుకనంటే సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని సైతం మోసం చేయడానికి ఎంతో సమీపంగా కదలుతూ ఉన్నదట. కానీ గమనించండి, ఎవరు మోసపోరంటే ఆ బుక్లో ఎవరి పేర్లైతే వ్రాయబడి ఉండేవో, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మీ పేరు రాయబడి ఉంటే మీరు మోసపోరండి. ఒక ఫామ్ ఉంది ఏంటంటే, మీ హృదయం సరిగా ఉందనుకోండి, మీరు తప్పుడు వర్తమానంలో ఉన్న దేవుడు సరిచేసి నిజమైన వర్తమానంలో నిలబెడతాడట. అయితే ఒకవేళ మీ హృదయం సరైనది కాదనుకోండి, మీరు నిజమైన వర్తమానంలో ఉన్న డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోతారట. అర్థమైందండి చెప్పబడింది? మన హృదయం, మన మనస్సాక్షి సరిగా ఉంటే మీరు ఎంత దూరం వెళ్ళినా, కొన్నిసార్లు ఆయన చెప్పింది మరి చెప్పాల్సి వస్తుంది, మనకి కొన్నిసార్లు నట్టు లూజ్ అవుతూ ఉన్నప్పుడు కూడా దేవుడు వెనక్కి వెళ్ళి మళ్ళీ లాక్కొని ముందు పెడతాడట. కానీ అసలు మనం ఆ బ్రీడే కాదనుకోండి, మీరు ఎంటైమ్ మెసేజ్లో మీరు ఎంతకాలం ఈ వాక్యాన్ని మాంసం చికెను 65 మీరు ఏం చెప్పినా ఇవన్నీ పెడతా ఉండండి, కానీ ఎన్నడూ పరలోకానికి వెళ్ళడు అతను. ఎందుకంటే పైనుండి వచ్చే నీరు లోనున్న వృక్షాన్ని మార్చదు. లోన ఏ విత్తనం ఉందే ఆ విత్తనం మాత్రమే పైకి వస్తుంది. మీలో ఉన్న విత్తనం సరైతే మీలోండి ఏం ఫలం వస్తుందంటే, వాక్యం విన్న తర్వాత ఆ లోనున్న క్రీస్తు యొక్క బీజం మీలో ఉంటే ఆ బీజంలో ఉండే విత్తనం రావడం ప్రారంభిస్తుంది, ఆ ఫలం అనేది బయటకు రావడం ప్రారంభిస్తుంది. ఎంతమంది నమ్ముతున్నారు మీలో సరైనది ఉందని చెప్పి? కాబట్టే అసలు సరిగ్గా మనం ప్రశ్నించుకుంటే, మనకు ముందు కొన్ని కోట్ల మంది సిద్ధాంతాల్లో అది రైట్, ఇది రైట్, అది రాంగ్, ఇది రాంగ్ అని కొట్టుకొని పడిపోయారండి. మనల్ని అడిగితే అసలు ఆయన నిర్ణయానికి విషయం కూడా మనకు తెలియదు. ఎంతమంది ఏకీపిస్తారు నాతో? మీ అందరికీ ముందే తెలుసు అవన్నీ చేయాలి, మీకు తెలియదు, నాకు తెలియదు. కానీ దేవుడు కృప అసలు ఏమీ తెలియని అన్యుల్లో ఉంటే మనల్ని బయటకు లాగి, ఇన్ని సంఘశాఖలున్నా వాటిలో నేను ప్రవేశపెట్టలేదు, కానీ డైరెక్ట్గా ఇదే వర్తమానంలో నేను ప్రవేశపెట్టా, నిజమైన వర్తమానం నీకు ఇచ్చా, సిద్ధంగా ఉండి నేను వస్తా తిరిగి. ఇదేంటంటే అద్భుతమైన కృప అండి. కృప అని చెప్పేదానికంటే అద్భుతమైన కృప ఇది, వెలకట్టలేనంత కృప ఇది. అయితే ఇప్పుడు ఒక్క నిమిషం కొంచెం
జాగ్రత్తగా విందాం. ఎప్పుడైతే ఈ తెల్లని గుర్రం వెళ్తూ ఉన్నదో దీనిలో 3 కార్యాలు దాగున్నాయి. చెరిపోయినా రబ్ చేశాను. ఇది కొంచెం ఇప్పటి వరకు మీరు విన్నది కొంచెం థియాలజీగా విన్నట్టు ఉంటుంది, కానీ ఇప్పటి నుండి కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ అంశం నేను అనుకున్నది కాదు, దేవుడు అనుకూలపరచబట్టి నేను మళ్ళీ ముందుకు వచ్చాను దీని విషయంలో. ఫస్ట్ ఈ తెల్లని గుర్రం మీద వెళ్ళే వ్యక్తి ఒక మనిషి కాదండి. మొట్టమొదటిగా అయితే ఇతను మీరు అనుకున్నట్టు ఫస్ట్ మనం అనుకున్న ఒక పోప్గా డైరెక్ట్గా ఎంటర్ అవ్వాలి, కానీ ఫస్ట్ ఇది ఒక స్పిరిట్, ఒక ఆత్మ. ఇది ఎంతమందికి అర్థమైందండి? ఇది వింటే నాకైతే కొంచెం భయం అనిపించింది. ఒక స్పిరిట్ ఒక మనిషిలోనికి తన్ను తాను లోపల నింపుకున్న తర్వాత ఈ మనిషి అబద్ధ ప్రవక్తగా పిలువబడుతున్నాడండి. ఆత్మ వచ్చి క్రీస్తు విరోధి యొక్క ఆత్మ. ఈ క్రీస్తు విరోధి ఆత్మ ఎప్పుడైతే ఒక మనిషిని తీసుకొని తన పని కొరకు నియమించుకుంటుందో అతను ఒక అబద్ధ ప్రవక్తగా మారుతున్నాడు. ఈ అబద్ధ ప్రవక్త మీరు తర్వాత చూస్తే మృగం ఇదే. మూడిట్లో పనిచేసే స్పిరిట్ ఒకటే. ఎంతమందికి అర్థమైంది? సుదర్శనికి ఏది భయం అనిపించింది అంటే అది ఒక స్పిరిట్ అన్నప్పుడు నాకు భయం అనిపించలేదండి, కానీ అది ఒక ఆత్మ అని చెప్పినప్పుడు నాకు భయం అనిపించలేదు. మరి ఆత్మ ఏం చేస్తుందంటే బోధ అనేది నిదానంగా ప్రవేశపడుతుంది సంఘంలో. కానీ ఆ వ్యక్తిలోనికి వచ్చిన తర్వాత అది వినగానే నా గుండె ఒక్కసారి జల్లం అనిపించింది. ప్రభువా, దేవుడు మానవుల్లోనికి రావడం మేము ఎరుగుదాం. ఎంతమంది తెలుసు? ఎంతమంది నమ్ముతున్నారు మీలోనికి ఆయన రావాలని కోరుతున్నాడని? కానీ ఇప్పుడు ఏం చెప్తుందంటే వాక్యం, ఆ సాతాను ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా ఆ సాతానే తన్ను తాను ఒక శరీరంలోనికి వచ్చిన తర్వాత ఇక ఈ మనిషిని పూర్తిగా వాడుకోవడం. ఇంకంతకన్నా భ్రష్టత్వమైన జీవితం ఇంకోటి ఉంటుందండి. ఎంతమందికి అర్థమైంది చెప్పింది? చాలా సింపుల్గా చెప్పిన అర్థమవుతుందేమో అనుకుంటున్నా నేను. ఫస్ట్ ఏం జరుగుతుందంటే నికోలాయితుల బోధ. ఎంతమంది గుర్తుంది దాని గురించి? మనం ఎఫ్ఎస్సీలుగా మళ్ళా ప్రకటన గ్రంథంలో సంఘకాలాల గురించి చూసినప్పుడు దాంట్లో చూస్తాం. అయితే ఈ స్పిరిట్ ఒక మనిషిలోనికి రావడం అనేది ఇక్కడ మీరు నాకు నేను వర్తమానంలో నుండి బయటకు వెళ్ళట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ నాకు తెలిసిన అనుకోవడం, ఇప్పుడు దెయ్యం లూసిఫర్ ఉంటే లూసిఫర్ ముందుకెళ్ళి లూసిఫర్ ఆ వైట్ హార్స్ మీద వెళ్తుంది నువ్వేనా మాకు తెలుసు అన్నాం అనుకోండి, వాడేమంటే నీకు ఇప్పుడు తెలిసామో 63 నుండి చాలామంది పాస్టర్లు బిలీవర్స్ చెప్పారని చెప్తాడు మనకి. కానీ మనం నేర్చుకోవాల్సింది ఒక కార్యం దీంట్లో దాగుందండి. ఎవరైనా ఇష్టపడతారా వినడానికి? యేసుప్రభు ఎప్పుడైతే ఆయన పరిచర్యలో వెళ్ళేటప్పుడు ఆయన ఒంటరిగా వెళ్ళలేదు, కానీ ఆయనతో పాటు అపోస్తలులను ఆయన తీసుకెళ్లారు. ఆయన ఎంతమంది శిష్యులను ఏర్పరచుకున్నారు? మిస్టరీ క్వశ్చన్ కాదండి ఇది. యేసుప్రభు ఎంతమంది శిష్యులుగా చేసుకున్నారు? 12 మంది. ఎందుకని 12 మందినే చేసుకున్నారు? ఆయన ఆల్రెడీ అక్కడ ఉన్నాయి 12 సీట్లే కాబట్టి. అది ఆయన ముందుగా ఎరిగిన దేవుడు ఆయన. అయితే ఆయన వెళ్ళినప్పుడు పేతురు దగ్గరికి వెళ్ళినప్పుడు చేపలు పట్టబల్లో బిజీగా ఉన్నాడు. బాబు, ఇక నువ్వు చేపలు పట్టింది చాలేక ఇప్పుడు నుండి మనుషులు పట్టే జాలరుగా చేస్తా, రావు నా వెంబడి. మీరు గమనిస్తే పేతురు బలి అంటాడు, అసలు 2 చేతులు పట్టి చేపలు పడవనుకునే టైంలో పడినప్పుడు, ప్రభువా నేను పాపిని, నన్ను వదిలి నువ్వు వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళిపోతావు? దేవుడిని ఒక్కసారి, జనవరి 1 మెసేజ్ ఇది, నువ్వు ఎంత దూరం పోయినా దేవుడిని వెంటబడి వెనక్కి తీసుకొస్తాడట. కారణం ఏంటంటే ఆ లెక్కలో అక్కడ రిజర్వేషన్ నీదే. ఆ ప్లేస్ మనది రిజర్వ్ అయితే ఇంకెవరిని తీసుకెళ్ళి కూర్చోబెడతాడు ఆయన? గవర్నమెంటే కూర్చోబెట్టదు. గవర్నమెంట్ కూర్చోబెట్టదండి. అది ఒకరికి ఇస్తే ఇంకొకరికి వెంటనే ఇవ్వద్దు. చాలా తతంగా ఉంటుంది. ఈ గవర్నమెంట్ లెక్కలు మారుతాయి, కానీ అక్కడ గవర్నమెంట్ లెక్కలు మారు. ఒకసారి ఫిక్స్ అయితే ఎంత దూరమైనా తీసుకెళ్ళి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టే తీరుతాడు ఆయన. అయితే పేతురుని ఎన్నుకున్నప్పుడు బాగానే ఉంది. ఒకసారి ఏమన్నా శిష్యుల పేర్లు చెప్పగలరా? నాకు సహాయం చేయండి మీరు. పేతురు, యాకోబు, యోహాను,
నేను మీ మీద మిమ్మల్ని అడుగుతుండే మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అయితే మీరు గమనించండి, పేతురుని ఎన్నుకున్నప్పుడు మీకు పెద్ద ప్రశ్న అనిపించదు. ఎప్పుడైతే యోహాను అందరే కూడా వెళ్ళడం చూస్తాం, అదిగో వెళుతున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పినప్పుడు మళ్ళీ అందరే వెంబడించడం చూస్తాం. ఒక్కొక్కరు కొంతమందిని ఆయన మీట్ అయినప్పుడు, కొంతమందిని ఆయన కలిసినప్పుడు అది ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అసలు ఏమీ జరగకుండానే వచ్చి నన్ను వెంబడించుడి, ముందు వెనక ఏముండదండి, ఆయన ఒకటేమన్నాడు, వచ్చి నన్ను వెంబడించుడి అనగా వెంటనే వాళ్ళు వెంబడించడం ప్రారంభించారు. ఎందుకంటే లోనున్న కరడు ఆ కరడుని పిలుస్తూ ఉన్నదట. అయితే ఒక్కొక్క శిష్యులు మీరు లెక్కలో చూస్తూ ఉంటే ఒక్కొక్కరు ఆయన ఎన్నుకుంటా వెళ్ళిన తర్వాత కానీ 11 మంది ఫిల్ అయిపోయారు ఆ లెక్కలో. కానీ ఇంకా ఒకే ఒక్కడు మిగిలిపోయాడు ఆ స్టోరీకి. ఎంతమంది మెలుకున్నారు? ఎంతమందికి అర్థమవుతుందండి? ఇప్పుడు 12 మందిలో 11 సీట్లు బుక్. 11 మందిని నువ్వే నేను చెప్పాలంటే ఆయన ఎన్నుకోవడం కాదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వెతుకుతున్నాడు. ఎవరి కోసం అంటే అనాథులో ఎవరిని చూశాడో వాళ్ళని మాత్రమే వెతుకుతున్నాడు ఆయన. ఎంతమందికి అర్థమైందండి? అది అప్పటి నిర్ణయం కాదు, అది జగత్తు పునాది వేయబడక మునుపు నిర్ణయం. అదే కాదండి, ఈ నిర్ణయం కూడా ఇప్పటికిప్పుడు ఆయన అనుకున్నది కాదు. అంటే మీరు ఎప్పుడో ప్రార్థిస్తే అయ్యో ప్రార్థిస్తున్నారు దేవుడు నా సన్నిధిలో అలా కాదు. జగత్తు పునాది వేయబడక మునిపి ఆయన మిమ్మల్ని చూశాడు కనుక వాళ్ళని మాత్రమే ఆయన పిలవడం ప్రారంభించాడు ఆయన. ఇదే సిల్సిలా ఏమన్నాడంటే అందరి కొరకు ఆయన రక్తం కార్చాడు అనుకుంటున్నారా? అందరిని విమోచించడానికి వచ్చారా? ఆయనకు ఆశ ఉంది, కానీ విమోచించేది ఎవరినంటే కేవలం ఆ బుక్లో ఎవరి పేర్లుంటే వాళ్ళు మాత్రం విమోచింపబడతారు. అయితే అందరినీ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏ సువార్తైనా చదవండి, ఈ 12వ వాడి పేరు మాత్రం లాస్ట్లో ఉంటుంది. అర్థమైందండి మీకు చెప్పింది? ఎవరి పేరైనా తారుమారవచ్చేమో కానీ ఈ 12వ వాడిది మాటికి ఎన్నడో పొరపాటుగా ఫస్ట్ బెట్ల, సెకండ్ బెట్ల, థర్డ్ బెట్ల, ఫోర్త్ బెట్ల, ఫిఫ్త్ బెట్ల వాడి సీట్ ఎప్పుడు ఫైనల్లో పెట్టాడు దాన్ని. అయితే ఆయన అనుకుంటున్నాడు నాకు ఇంకొకటి కావాలి, ఎందుకంటే నేను ఈ భూమి మీదకి వచ్చిన ప్లాన్ ఫిల్ చేయాలంటే ముందుగా ఒకడు ముందే నిర్ణయించబడ్డాడు ఆ ప్లేస్కి. ఎప్పుడైతే ఇస్కరియోతు యూదా కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయ్యాడో యేసుప్రభు వెళ్ళిన ప్రతి స్థలానికి అతను కూడా వెంబడిస్తున్నాడు. యేసుప్రభు ఎప్పుడైతే ప్రజలను స్వస్థపరుస్తూ ఉన్నారో అతను కూడా చూస్తున్నాడు. ఎప్పుడైతే దైవికమైన శక్తి అతనికి కూడా ఇవ్వబడి అధికారం ఇవ్వబడి ఉన్నదో ఇస్కరియోతు యూదా కూడా వెళ్ళి అందరిని ఒక్కొక్కరు బాగు చేస్తున్నాడు. అందరికీ వెళ్ళి దేవుని రాజ్యాన్ని గురించి చెప్తున్నాడు. అంత జరిగిన తర్వాత మనం గమనిస్తే మత్తయి 24లో ఆఖరికి ఆ 7 ముద్రల గురించి ఆయన మత్తయి 24లో చెప్పేటప్పుడు ఎక్కడో లేడండి ఇస్కరియోతు యూదా, వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. ఎంతమందికి అర్థమైంది? అంటే మీరు 7 సీల్స్ మెసేజ్ ఏంటో మిమ్మల్ని ఎప్పుడు మీ జీవితాన్ని మీరు ముందు ఎన్నికలో ఉండాలి. అప్పుడు ఎన్నికలో లేకుండా ఇప్పుడునే వర్తమానం ఏమీ మిమ్మల్ని ఏం చేయలేదు. మిమ్మల్ని ఎంతమందికి అర్థమైంది? ఆ విత్తనం ముందుదైతే ఏ కార్యమైనా దేవుడు చేయగలదాన్ని. అయితే మీకు ప్రశ్న రావచ్చు, సుదర్శన్ ఇప్పుడు దాకా 7 ముద్రలు ఎక్కడ చదువుతున్నాం? ప్రకటన అని చదివి మరి మత్తయిలో ఎలా తెలిసింది విప్పబడక మునిపే అంటే లోపల రాసి పెట్టింది ఎవరు? ఆయనే కదా. ఎంతమందికి అర్థమైందండి? మనమేమనుకున్నామంటే ఆయన ఇక్కడే వధించబడ్డాడు, కానీ లేఖనం ఏం చెప్తుందంటే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే వధింపబడిన దేవుని గొర్రెపిల్ల ఆయన. ఎంతమందికి అర్థమవుతుందండి? అయితే ఎప్పుడైతే ఈ మనిషి ఈ ఇస్కరియోతుని మీరు గమనిస్తూ ఉంటే అతను అందరి శిష్యులతో పాటు తన పని చేసుకుంటా వెళ్ళిన తర్వాత వీళ్ళందరికీ ఒక డిపార్ట్మెంట్ ఒకటి అవసరమైందండి. ఏమనంటే అందరం ఉన్న తర్వాత చేపలు పట్టే పోస్ట్ ఒకరికి ఉండొచ్చు. మీరు గమనించండి, ఇప్పుడు మనం ఒక సండే స్కూల్లో ఉన్న చర్చిలో ఉన్న ఒక్కొక్క పోస్ట్ ఒక్కొక్కరికి ఇస్తారు కదా. ఎవరా మన ముందు పీటర్ అంకుల్ ఉన్నారు, అంకుల్కి ఒక పోస్ట్ ఇచ్చారా? అక్కడ కొరినెలలో ఉన్న అన్నయ్యకు పోస్ట్ ఉందా? అక్కడ ఉన్న స్టెఫన్ అని ఒక్కొక్కరికి ఇప్పుడు ఒకరికొక్కరికి ఒక పని ఉంటుంది. అయితే ఇప్పుడు అక్కడ పెండింగ్లో ఉన్న వర్క్ ఏంటంటే ఎవరికి ఈ సంఘం, ఎంతమంది సంఘం అంటే 12 మంది ఉన్న సంఘంలో డబ్బు సంచి ఎవరికి ఇవ్వాలి? మీరు గమనించండి, ఏ పని ఎవరికన్నా చెప్తారు కానీ డబ్బుల దగ్గరికి వస్తే నమ్మకమైనోడికి మాత్రమే ఇస్తారు దాన్ని. నిజమే కదండి? మీ పిల్లలకి 5,000 రూపాయలు నోట్ ఇచ్చి పంపిస్తారు కదా షాప్కి, మీకు నమ్మకం కుదిరే వరకు పంపించరు. కానీ ఈ పోస్ట్ వాడికి ఇచ్చారంటే మిగతా 11 మంది వాడిని ఎంత బాగా నమ్ముండి ఉండొచ్చు అంటారు. అర్థమైందండి? వాడిని అంటే ఎంత నమ్ముండి వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు ఎక్కడ ఇచ్చినా కాయను మిస్ అవ్వచ్చేమో కానీ ఈ ఇస్కరియోతు యూదాకు కానీ మనం ఇస్కరియోతు యూదాకు కానీ సంచి ఇచ్చామనుకో రూపాయి కూడా మిస్ అవ్వదు. నమ్మకమైనోడు సంచి తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టారు. ఇప్పుడు ఇదే 12వ వాడు ఏం చేస్తాడు? సంచి పట్టుకుని తిరుగుతున్నాడు. అయితే మీరు గమనించండి, దేవుడు తన వ్యక్తిని ఎలా గుర్తుపడతాడు, దెయ్యం తన వ్యక్తిని కూడా గుర్తుపడతాడు. నిదానంగా
రంగంలోనికి వచ్చేటప్పుడు ఒక ఈవిల్ స్పిరిట్ కాదండి, అంటే ఒక దెయ్యం కాదు ఇది, లేకపోతే ఒక అంటే అనేక దురాత్మల్లో ఒక దురాత్మ కాదు ఇది, ఒక ఆశ కాదు, కానీ డైరెక్ట్గా ఇప్పుడు రంగంలోకి వచ్చింది ఎవరంటే ఎవరైతే కింద పాతాళ లోకానికి రాజో వాడే వచ్చాడు ఈ రంగంలోకి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ పాత్ర ఎలాంటిదంటే చాలా ఇంపార్టెంట్ పోస్ట్. ఎంతమందికి అర్థమవుతుంది? భూమి మీద జరిగేది ఇది ఆళ్ళకి ఇచ్చేది కాదు, డైరెక్ట్గా మీరు గమనించండి. కేసు చిన్నదనుకోండి, కానిస్టేబుల్ వస్తాడు. కేసు కొంచెం పెద్దదైతే కానిస్టేబుల్ మీద ఇంకొంచెం, అర్థమవుతుందండి? అదే ఇంకొంచెం పెద్దదైతే ఐఏఎస్ ఆఫీసర్ కూడా కదిలొస్తాడు. ఇంకా పెద్దదైతే పరిస్థితి విషమిస్తే ఉన్న అధికారులు, ఉన్నతమైన అధికారి వస్తాడు. అసలు ఇక్కడున్న ఇప్పుడు భూమి మీద జరిగే కేసు ఎవరు రావాలంటే వీళ్ళందరికీ హెడ్ ఎవరో వాడే పైకి వచ్చేసాడు. ఇంకా ఇప్పుడు దాకా మీరు వాళ్ళు కాదు, ఇప్పుడు రంగం ఎవరిదంటే నాదిక. ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు గమనిస్తే మీరు ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు ఒకే సమయంలో అనేక స్థలాల్లో ఉంటాడని, కానీ సాతాను ఉండలేడని? అంటే వీడిప్పుడు అక్కడున్న రోమ్ని పట్టించుకోవట్లేదు ఈ క్షణాన్న, అక్కడున్న పరిశీల దగ్గరికి వెళ్ళట్లా, అక్కడున్న శాస్త్రుల దగ్గరికి వెళ్ళట్లా, అందరినీ వదిలి ఒకే ఒక్క వ్యక్తి దగ్గరకు వస్తున్నాడు. ఇప్పుడు అర్థమైందండి? వాడు అందరిని వదిలిపెట్టాడు. ఇప్పుడు అక్కడున్న రాజులు, పిలాతు ఉన్నాడు, హేరోదు ఉన్నాడు, అనేకమైన క్రూరమైన సైనికులు ఉన్నారు. వాళ్ళెవ్వరితో డీల్ చేయట్లా, వాళ్ళందరినీ వదిలిపెట్టి వాడు ఎప్పుడు ఒక సమయంలో ఒక స్థలంలో మాత్రమే ఉండగలడు. ఇప్పుడు యూదా ఇస్కరియోతు అతని యొక్క అడుగులు వెంబడిస్తూ వెళ్తున్నాడు. ఎందుకంటే ఇక పోస్ట్ ఈ ఆపరేషన్ ఎవరిదంటే వాడిదే ఈ ఆపరేషన్. ఎంతమందికి అర్థమవుతుందండి? ఎప్పుడైతే మీరు గమనించండి, ఒక దెయ్యం ఒక మనిషిలోనికి రావాలంటే వీడి దగ్గర కాయిన్స్ అనేది ఉన్నప్పుడు నిదానంగా ఏం జరుగుతుందంటే ఈ లెక్కల్లో తేడా రావడం ప్రారంభమైంది. దీనికి ఒక అలవాటు ఏం స్టార్ట్ అయిందంటే ఈ ఉన్న డబ్బుల్ని తన కోసం కొంచెం కొంచెం తీసి పక్కన పెట్టడం ప్రారంభించాడు. దీన్ని సుదర్శ్ ఒక సహోదర, సాతాను తనలోనికి డైరెక్ట్గా వచ్చిందంటే కాదండి, ముందు ఆ తలంపులతో వాడు డీల్ చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే మీరు గమనించండి, ఒక దేశం ఇంకో దేశం మీదకి వెళ్ళంగానే వెంటనే దేశం ఇంకో దేశాన్ని గెలిచిందనడానికి సూచన ఏంటంటే ఆ సరిహద్దులోనికి వచ్చినప్పుడు కాదు, 2-3 పట్టణాలు జయించినప్పుడు కాదు, కానీ ఆ దేశం యొక్క రాజధానిలో వారి యొక్క జెండా పాతినప్పుడు మాత్రమే ఆ దేశం వాళ్ళదవుతుంది. అయితే ఇప్పుడు ఈ ఇస్కరియోతు యూదా సాతాను వాడు అవ్వాలంటే ఇప్పుడు ఫస్ట్ ఆ బోర్డర్ ఎక్కడంటే ఆలోచన. నిదానంగా తలంపులు కట్టేటప్పుడు అప్పుడు మనస్సాక్షి లోపల క్యాపిటల్, అతని యొక్క రాజధాని. అది ఎంతమందికి అర్థమవుతుందండి? ఈ దేశం ఎవరిదంటే ఇప్పుడు యూదా ఇస్కరియో అతని యొక్క రాజధాని లోపల ఏమంటుందంటే నువ్వు చేసేది పొరపాటు, ఈ తలంపు లోపలికి వెళ్తుంది. కానీ సాతాను తలుపు తడుతున్నాడు, లేదు తీ. ఈ యుద్ధం ఏం జరుగుతుందంటే నిదానంగా సాతాను బోర్డర్ క్రాస్ చేసి ఆలోచనలు దాటి నిదానంగా లోనికి వచ్చిన తర్వాత తలంపులతో డీల్ చేసి తను అంటే తన పని కొనసాగించి ఒకానొక సమయానికి చివరిగా ఆ మనస్సాక్షిని మొత్తాన్ని తను ఆక్రమించడం ప్రారంభించాడు. ఎంతమందికి అర్థమైందండి? వాడు మీతోనూ నాతో డీల్ చేసే ప్రాసెస్ అదే. ఒకే క్షణంలో ఎవరు ఘోరమైన పాపిగా అయిపోయేదానికన్నా అనేక సంవత్సరాలు మీ తలంపులతో వాడు డీల్ చేస్తూ ఉంటాడు. లోనికి రావడానికి ఒకేసారి ఒకే క్షణంలో తాగుబోతులుగా మారాడండి. ఎప్పుడైతే క్షణక్షణం ఉన్నప్పుడు మన మనస్సాక్షిని మనం కంట్రోల్ చేసుకోకుండా, అంటే మనస్సాక్షి ప్రకారం మనం నడుచుకోకుండా దేవుడిచ్చిన దాన్ని మనం నిర్లక్ష్యపరుస్తామో ఆలోచన దాటుద్ది, మరొక ఆలోచన దాటుద్ది. ఫైనల్గా మీ మనస్సాక్షి ఏదైతే దేవుడి మీలో పెట్టిన సిక్స్త్ సెన్స్ అని చెప్పేదానికన్నా కరెక్ట్ చెప్పాలంటే కంట్రోల్ టవర్, అన్నిటిని ఆధీనం చేసేది, ఎప్పుడైతే దాన్ని ఆక్రమించి లోనికి వస్తాడో ఇంకా మిమ్మల్ని బాగు చేయడం ఎవరి వల్ల కాదు. కానీ మీరు గమనించండి, ఎలా అయితే సాతాను ఒక మనిషిని తీసుకుంటాడో దేవుడు కూడా ఒక మనిషిని తన కోసం తను తీసుకోగలడండి. దేవుడు ఏం చేస్తాడంటే మీ మనస్సాక్షిని నొప్పించి నువ్వు చేసేది పొరపాటు, నువ్వు సరిదిద్దుకొని మారు మనసు పొందు. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఎప్పుడైతే మీరు మారు మనసు పొందడం ఇష్టపడతా ఉంటారో ఇప్పుడు మిమ్మల్ని జయించేది కిందున్న దెయ్యపాత్మ కాదు, కానీ పరిశుద్ధాత్ముడు జయించి మీలో ఉన్న ప్రతి దాన్ని తన యొక్క స్వాధీనంలో తీసుకొని లోన ఆయన యొక్క జెండాను పాతి పెడతాడండి. ఒక్కసారి మీ హృదయ సింహాసనం మీద ఆయన కానీ వస్తే ఇంకా ఏ దెయ్యము దాన్ని చెరచలేదు. దాన్ని ఎంతమంది ఆమేనంటారు? ఎంతమంది ఇష్టపడుతున్నారు దాన్ని? అయితే కానీ యూదా ఇతని దగ్గర ఏం జరుగుతుందంటే ఇది దేవుని యొక్క కార్యం కాదు, కానీ
సాతాను యొక్క కార్యం జరిగి లోనికి ఇప్పుడు ఎవరో కాదు, పూర్తిగా సాతాను తన్ను తాను ఒక మనిషిలోనికి దించుకొని యూదా ఆ కళ్ళలోండి ఇప్పుడు పేతురును చూస్తున్నాడు. ఎవరంటే ఇక ఇది యూదా కాదు, సాతాను. ఇప్పుడు ఆ 30 వెండి నాణాలు అవి పట్టుకునేటప్పుడు ఆ హస్తాలు వెనుకున్న అభిషేకం ఎవరిదంటే పూర్తిగా సాతాను. అది పట్టుకో నిదానంగా అవి తీసుకుంటే మనస్సాక్షి లోపల ఏమీ అనట్లేదు దాన్ని. మీరు గమనించండి, ఎప్పుడైతే మన మనస్సాక్షి మన మీద దాడి చేస్తూ ఉంటుందో, ఎప్పుడైతే చెప్తూ ఉంటుందో, మనం ప్రారంభంలోనే దానికి లోబడడం చాలా మంచిదండి. ఎప్పుడైతే మన మనస్సాక్షి మీరు చేసేది రాంగ్ 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 అని పదే పదే తలుపు కొట్టి చెబుతూ ఉంటుందో, మనం ఆ మనస్సాక్షిని దాటి వెళితే రేపొద్దున్న ఇక మనస్సాక్షి మీ మీద ఎన్నడూ అది శబ్దమే చేయదండి. ప్రవక్త మంచి స్టోరీ చెప్పాడు దానికి. ఎప్పుడైతే డబ్బు మొత్తం మూట కట్టుకొని ఒక మనిషి వెళ్తా ఉన్నప్పుడు ఒక కుక్కను తను వెంట పెట్టుకెళ్ళాడట. కుక్కను వెంట పెట్టుకెళ్ళిన తర్వాత ఈ ధనం చాలా డబ్బు అతని దగ్గర ఉంది, లోపలికి వెళ్ళి పనుకున్నాడు. ఎప్పుడైతే ఆ మనిషి పనుకొని ఉన్నాడో కుక్క అరవడం స్టార్ట్ చేసిందంట, బావు 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 అని. వెంటనే లేచాడు. ఎందుకు అరుస్తున్నావు నువ్వు? అటు ఇటు చూశాడు, బయట ఎవరు లేరు. అలలో కూర్చొని పనుకోవడం ప్రారంభించాడు. కుక్క ఎందుకు అరుస్తుందంటే ఆ కుక్క ఈ వ్యక్తి చూడని ఎవరినో ఆ కుక్క చూడడం ప్రారంభించిందండి. ఎవరో ఒక వ్యక్తి ఆ ధనవంతుని వెంబడించడం చూసి ఆ వ్యక్తి దాడి చేస్తాడు, జాగ్రత్త. ఆ వ్యక్తి దాడి చేస్తాడు, జాగ్రత్త. 2-3 సార్లు వచ్చాడు. ఫైనల్గా ఏమనుకున్నాడంటే అరే దీనివల్ల నా నిద్ర చెడిపోతుందని గన్ను తీసి టక్మని షూట్ చేశాడట. అది చచ్చిపోగానే ఇప్పుడు ఎవరు ఆనందిస్తారంటే ఆ దొంగ అనుకుంటాడు. ఇప్పుడు వరకు నాకు నీకు మధ్యలో మీడియేటర్గా ఉంది ఎవరంటే రానివ్వకుండా అడ్డుగోడగా ఉంది కుక్క. ఎప్పుడైతే నీ చేతులతో నువ్వు దాన్ని చంపావో ఇక నన్ను ఆపేవాడు ఎవ్వడూ లేడు. ఫస్ట్ కుక్క చచ్చింది, నెక్స్ట్ ఎవరు చస్తారంటే మనస్సాక్షి అనేది చాలా ప్రమాదం అండి. అంటే సున్నితమైనది. గడిచిన వారంలో ఇక్కడ చెప్పలేను ఆ విషయం గురించి. అప్పటి నుండేనే వర్తమానం ఇక్కడ చెప్పేటప్పుడు ఆఫీస్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది జరిగిన తర్వాత నా లోనున్న మనస్సాక్షి ఏమంటుందంటే, నేను వాక్యం విన్న తర్వాత, వాక్యం వింటున్నా ఒక పక్కన, ఆ రోజు ఇక్కడికి ఆరాధనకు రావాలి, నువ్వు చేసేది పొరపాటు నాకు చెప్తుంది. కొంతవరకు నేను దాన్ని అంటే కాదేమో అలా కాదేమో దాన్ని నేను అంటే నచ్చ చెప్పడం ప్రారంభించేదాన్ని. ఏం లేదు, ఒక కాపీ ఒకటి బిల్లు ఒకటి ప్రాసెస్ అవ్వాలంటే కాపీ ఒకటి సబ్మిట్ అవ్వాలి. ఆ సబ్మిట్ అయ్యే కాపీ నాకు పంపించారు. దాన్ని అది నా దగ్గరకు వచ్చిన తర్వాత అది ఎక్కడ మిస్ అయిందో నా దగ్గరే ఎక్కడో మిస్ అయింది. ఆ విషయం నాకు తెలియదు వాస్తవానికి. 3 నెలలు గడిచిన తర్వాత నేను దాని గురించి మెయిల్ పెట్టి ఈ కాపీ మా దగ్గరికి రాలా, ఎందుకని మీ దగ్గర ఉందని అడిగితే అతనేమన్నాడంటే వాళ్ళ కోఆర్డినేటర్ ఉంటాడు, దీన్ని మేము పంపించాం, ఈ కాపీ మీ దగ్గరే ఉండాలి అన్నాడు. నాకు తెలియదుగా ఉందన్న విషయం. నేను ఇంకా అది లేకపోవడం అదే స్ట్రాంగ్గా మెయిల్ పెట్టడం అంతా చేశాను. 3 నెలలు దాదాపు దానికోసం వెతికిన తర్వాత ఎన్నో లక్షల పేమెంట్ హోల్డ్ అయిపోయింది దానికోసం. ఫైనల్గా ఒక రోజున నేను వెతుకుతా ఏదో తీయబోతుంటే ఆ కాపీ నా దగ్గర కనపడింది. ఇప్పుడు ఈ కాపీ ఉందని ఆ వ్యక్తికి చెప్తే జీవితంలో నేను చెప్పేది నమ్మడు. మా బాస్ ఏమో ఈ కాపీ గురించి ఆయన కంగారు పడిపోయి వాళ్ళందరూ నన్ను అడుగుతారేంటి, ఆయన తిట్టుకుంటున్నాడు, ఆయన తెలియదు ఎక్కడుందన్న విషయం. ఇప్పుడు నా మీద ఒక ఒత్తిడి పడింది. ఏమనంటే అయితే ఇంకోటి ఉందండి, ఈ కాపీ రాకపోతే మళ్ళీ కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఇంకో స్టాంప్ వేయించవచ్చు. కానీ దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షించేటప్పుడు అన్ని వైపులు లాక్ చేసి ఉంచుతాడు. ఆ వ్యక్తి స్టాంపు కోసం వెళ్తే వేసేవాడు వేయట్లేదు స్టాంపు. 3 నెలలుగా వేయట్లేదు దాన్ని. ఎందుకు వేయట్లేదో అతనికి అర్థం కావట్లా. నాది సపరేట్గా నేను ఇంకో కాపీ పంపించా బయట కస్టమర్కి స్టాంప్ ఏమని. అక్కడెక్కడో పూణేలో అతను కూడా వేయట్లేదు దాన్ని. ఆలోచించిన తర్వాత వర్తమానం వింటూ ఉంటే ప్రవక్త చెప్తున్నాడు అబద్ధం గురించి. అప్పటి నుండి అబద్ధం ప్రారంభమయ్యే దాని గురించి. మనస్సాక్షి మీరు ఏ పొరపాటు చేసినా, పాస్టర్ ఉండకపోవచ్చు అక్కడ, ఒక డీకన్ అక్కడ ఉండకపోవచ్చు, లేకపోతే మీ పక్కనున్న బిలీవర్ ఉండకపోవచ్చు, కానీ మీరు చేసేది రైట్ ఆర్ రాంగ్ మీ మనస్సాక్షి మీ తలుపు కూడా చెప్తూ ఉంటుంది, తలోంచి ఇక్కడ అని. ఎప్పుడైతే అప్పటి వరకు నేను ప్రయత్నించాను, కానీ నాకు భయం వేస్తుంది. ఏమనంటే నీకు భయం అంటే మరి నేను మనిషిని కాదా? అయితే నాకేమనిపిస్తుంది, ఒకవేళ నేను చెప్పాను అసలు ఎట్లా ఫీల్ అవుతాడు, బాస్ ఎలా ఫీల్ అవుతాడు, ఇతను అలా చెప్తాడు, ఏం నా పరిస్థితి ఆలోచించా ప్రభా, ఒకవేళ నేను కానీ చెప్పకపోతే సాయంత్రం నేను బలిపెట్టే మీద నిలబడితే నా మనస్సాక్షి ఇక్కడ నిందారోపణ చేయడం ప్రారంభిస్తుంది. నువ్వు వాళ్ళకి చెప్తున్నావు నాయన, అక్కడికి వెళ్ళంటే మధ్యలో వదిలిపెట్టి కూడా వెళ్ళాను అక్కడికి. సరే ఏదో ఒక ప్రేరేపణ ఉండగానే వెంటనే ఫోన్ చేశాను. చెప్పాలంటే చాలా అంటే గొడవ అయ్యే ఇష్యూ అండి అది. ఫోన్ చేసి ఇక ఎవరైతే ఉంటాడో అతను ఫోన్ చేసి, వాళ్ళు మమ్మల్ని సార్ అంటారు, అంటే క్యాడర్ని బట్టి దాన్ని బట్టి, ఏంటండి చెప్పండి అని అంటే,
నీకు హ్యాపీ న్యూస్ అని చెప్పాను, నీకు గుడ్ న్యూస్ అని చెప్పాను. అది వాస్తవానికి ఆయన కదా, నాకు గుడ్ న్యూస్, ఆయనకే గుడ్ న్యూస్, నాకు బ్యాడ్ న్యూస్ చెప్తే ఏమైతే తెలియదు. ఏమైందన్నాడు, ఇట్లా ఏదైతే నేను చెప్పానో నా దగ్గర లేదని అది నా దగ్గర ఉంది బ్రదర్ అని. థ్యాంక్ యూ అండి, మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఫోన్ కట్టేసా. బాస్ వచ్చాడు. ఈ లోపలే 3 నెలలుగా గడుస్తూ ఉంది. అప్పుడే ఈయనకి ఎవరో మెయిల్ పెట్టారు. మెయిల్ పెట్టి అశోక్, ఆయన పేరు అశోక్ చెక్ అండ్ కన్ఫర్మ్ అబౌట్ దిస్ డీటెయిల్స్ అని. ఆయన అంటాడు, నేనేమైనా అంబాసిడర్ అండి, దీనికి ప్రతిదానికి నాకే పెడతారు దీంట్లో అంటే ఏమంటారు, మనం అడ్వర్టైజ్మెంట్లకు వాటిలో వాడతారు కదా ఒక్కడిని వాడినప్పుడు. సో అట్లా ప్రతి అవసరం అయితే నాకే పెడతారేంటి వీళ్ళు అని చెప్పి నాతో ఆయన చెప్తున్నాడు. అందరినీ తిడతా. ఇప్పుడు ఈయన చెప్తే నా దగ్గర ఉందన్న విషయం ఎట్లా ఉంటుందో చూడండి. ఇక సరే చూసి సార్ అది నా దగ్గరే ఉంది, ఏమో నవ్వుతారని చెప్పాను. మళ్ళీ అది కూడా అది నా దగ్గర ఉందండి అన్న. చూసాడు ఇట్లా, నీ దగ్గర ఉంది అన్నాడు. 3 నెలలు కొట్టుకుంటున్నారు దాని గురించి. నా దగ్గరే ఉందండి అన్న. సరే ఇక వెంటనే చెప్పాను, ఇది ఉంది, నేను మాట్లాడాను, వాళ్ళతో కనెక్ట్ చేస్తాను. సింపుల్గా ఇష్యూ క్లోజ్ అయిన తర్వాత నేను ఎప్పుడైతే మళ్ళీ తిరిగి ఇక్కడ నిలబడిన తర్వాత నా మనస్సాక్షి మీద నేను ఓపెన్ చేయలేదండి. నా దగ్గర లోతైన వర్తమానం ఆ రోజు లేకపోవచ్చు, కానీ వచ్చినప్పుడు ఒక ధైర్యం ఏమనంటే, ప్రభువా నీ వాక్యం ఏం చెప్పిందో నీ కృపను బట్టి, ఒకవేళ నేను అక్కడ మోసం చేసి ఉంటే ఇక్కడికి వచ్చి ఎంత అరిచినా లోపల ఉన్న మనసు చెప్పుద్ది. ఎప్పుడైతే నేను ఒకవేళ మనస్సాక్షిని అంటే దాన్ని అలా నొక్కి పెట్టి ఉంచి ఇక్కడికి వచ్చి నేను వాక్యం చెప్పడం ప్రారంభిస్తే నిదానంగా పరిశుద్ధాత్మ నాతో డీల్ చేయడం దూరం అవుతూ ఉంటాడు. వెంటనే నాకు ఎవరు స్నేహితుడు అవుతారంటే ఇక సాతాను చెప్పడం ప్రారంభిస్తుంది. మరొక పొరపాటు జరిగినప్పుడు ఒప్పుకోకు, దాన్ని కీప్ కంటిన్యూ, అలా కొనసాగుతూ ఉండు. అప్పటికేమైందంటే ఆ తెల్లని గుర్రం మీద వాడు కాదు, ఇక నేను వచ్చి మీ అందరికీ ఒక కలర్ చూపిస్తూ ఉంటా, వైట్ షర్టు వైట్ ప్యాంటు, కానీ లోన్ ఏం కలర్ ఉంటుందంటే వేరే డిఫరెంట్ కలర్ లోపల ఉంటుంది. అయితే వచ్చిన తర్వాత మీకు చాలా మంచిగా వర్తమానం చెప్తుంది, మీరు ఆమె హల్లెలూయా అనొచ్చు. మీకు క్వశ్చన్ తెలుసా, అలా కూడా దేవుడు వాడుకోగలడు. అర్థమైందండి? ఒక మనిషి పొరపాట్లో ఉన్నా వాడుకుంటాడా? ఖచ్చితంగా వాడుకోగలడండి. బిలాము నోటినే స్వాధీనపరుచుకుంటే మనమెంత. కానీ దీనివల్ల మీరెంత దీవించబడతారో అంత శపించబడేది నేను. కానీ వచ్చిన తర్వాత మనస్సాక్షిని కంట్రోల్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకున్నా. ఒకవేళ మనస్సాక్షిని నొక్కి పెట్టడం ప్రారంభిస్తే నిదానంగా నా శరీరం యొక్క కంట్రోల్ ఎవరిలోకి వెళ్తుందంటే సాతాను యొక్క ఆధీనంలోనికి వెళ్ళడం స్టార్ట్ అవుతుందండి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ప్రభువా నిజమైన మనస్సాక్షి మాకు నిజంగానే ఉంచుదాన్ని, దాన్ని మేము ఎన్నడూ మోసం చేయకూడదు. దాన్ని మోసం చేస్తే రేపొద్దున నీ యొక్క అభిషేకంలో కాదు, సాతాను యొక్క అభిషేకంలోనికి వెళ్తారు దాంట్లో ఉంటే అండి. అయితే ఎప్పుడైతే యూదా ఇస్కరియోతు గురించి మీరు అన్నప్పుడు నాకు ఇదే స్టోరీ గుర్తొస్తుంది. ఎట్లా అయితే ఇక్కడ ఒక అబద్ధబోధ ఒక మనిషిలోనికి వస్తుందో ఆ కార్యం ముందే జరిగినట్లుగా సాతానే స్వయంగా ఒక మనిషిలోనికి రావడం. కానీ మీరు గమనిస్తే ఎట్లా అయితే యూదా ఇస్కరియోతులండి అంటే నాకు ఇంగ్లీష్కి తెలుగు ఒకసారి కన్ఫ్యూజ్ అవుతుంది. యూదా అతనిలోండి సాతాను పనిచేయడం ప్రారంభించాడు. మీరు గమనించండి, పేతురు ఒకప్పుడు చేపలు పట్టుకున్నాడు, అయ్యే చేతులు, ఒకప్పుడు ఖడ్గాన్ని తీశాడు, అయ్యే చేతులు. కానీ వ్యాధిగ్రస్తుల మీద చేపెట్టిన తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన తర్వాత అదే దేవుడు ఆ హస్తాలు వెనక పనిచేయడం ప్రారంభించాడండి. మిమ్మల్ని ఒక దెయ్యము వాడుకోగలదు, మిమ్మల్ని ఒక దేవుడు వాడుకోగలడు. ఎవరు వాడుకుంటారంటే మీ మనస్సాక్షిని మీరు ఎటువైపు బలపరిస్తే, చెట్టు ఏ వైపు వాళ్ళుంటే నరికితే అటువైపే పడుద్దట. మీ మనస్సాక్షి మిమ్మల్ని ఏ వైపు బలవంతం పెడతా ఉంటే మీ గమ్యం అదే అవుతుందండి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? నిజంగానే ముందుకెళ్దామా ఇంకొంచెం? నేను ఇక చాలా ఉందండి నా దగ్గర వర్తమానం. ఇదంతా ఇంట్రడక్షన్ పార్ట్. ఇది అయితే మీరు ఇప్పుడు అక్కడ గమనించండి, ఎలా అయితే ఒక సాతాను ఒక మనుషులోనికి వచ్చాడో ఇక్కడ ఫస్ట్ ఇది ఒక నికోలాయితుల బోధ కింద అది సంఘంలో అలా జొరబడ్డం ప్రారంభించింది. సింపుల్గా చెప్పాలంటే నికోలాయితుల బోధ అంటే మనకు అర్థమయ్యే భాషలో సింపుల్గా వాక్యానికి వ్యతిరేకమైనది ఏదైనా అది కోవ. వాక్యానికి వ్యతిరేకమైన బోధే అది. అయితే వాక్యానికి వ్యతిరేకమైన బోధని మొట్టమొదటి సంఘకాలంలో వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే అడ్డుకొని నిలబడుతున్నారు. అక్కడ ఇది వాక్య ప్రకారం లేదు, స్టాప్ ఇట్, దీన్ని ఇక్కడే ఉంచు. ఎంతమంది అర్థమవుతుందండి? ఎఫెస్ సంఘంలో వాళ్ళు లోనికి రానివ్వట్లేదు, ఆగు అని. కానీ మీరు గమనిస్తూ ఉంటే ఇదే స్పిరిట్ నిదానంగా ఒక మనిషిలోనికి వచ్చి ఇప్పుడు ఇతనేమవుతున్నాడంటే ఒక అబద్ధ ప్రవక్తగా పిలువబడుతున్నాడు. ఫస్ట్ క్రీస్తు విరోధి ఆత్మ. మీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే ఎప్పుడైతే మీరు ఇస్కరియోతులో తనలో సాతాను ఉన్నాడని మీరు నమ్ముతున్నారా?
యేసు ప్రభువులు ఆయన దేవుడే ఒక శరీరధారిగా వచ్చాడు నమ్ముతున్నారా? ఇద్దరు కల్వరిలో చనిపోయారా? కల్వరిలో యేసు ప్రభువు చనిపోయారు, ఉరివేయబడి సాతాను చనిపోయాడు. చనిపోయిన తర్వాత సంఘంలోనికి ఎన్ని ఆత్మలు వచ్చినాయంటే 2 తిరిగి ఈ ఆత్మలు పనిచేయడం ప్రారంభించినాయి. ఇక్కడికి అర్థమైందండి క్లారిటీగా. ఎప్పుడైతే దేవుని ఆత్మ సంఘంలో తన వారిని ఎంచుకొని తన పని చేయడం ప్రారంభించిందో, ఈ స్పిరిట్, ఎవరి స్పిరిట్ అంటే ఇది సాతాను యొక్క ఆత్మ, వీడి పని వీడి చేయడం ప్రారంభిస్తూ వెళ్ళాడు. అయితే ఇతనికి మీరు ఆ ఒకసారి 2వ వచనం చదువుదామండి. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అయితే మీరు ఎవరైనా ఒక బోధకు కిరీటం పెట్టగలమా? పెడతారండి బోధకి? ఎంటే మెసేజ్కి మనం కిరీటం పెడతామా? పెట్టలేం. తప్పుడు వర్తమానానికి కిరీటం పెడతామా? పెట్టలేం. కానీ ఒకవేళ ఆత్మకి కిరీటం పెడతామా? పెట్టలేం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఆ స్పిరిట్ అనేది, ఆత్మ అనేది ఒక మనిషిలోనికి వచ్చి అబద్ధ ప్రవక్తగా మారిన తర్వాత ఈ అబద్ధ ప్రవక్త మీద కిరీటం పెట్టబడడం జరుగుతుంది. ఎంతమందికి అర్థమైందండి? అందువల్ల లేఖనం ఏమిటంటే తరువాత అతనికి ఆ కిరీటం ఇయ్యబడెను, అప్పుడు అతను జయించుచు బయలు వెళ్ళను. అయితే నేను ఇంకా దీని విషయంలో రోమ్ హిస్టరీ కొంతవరకు నేను చెప్పాలి, అది ఇప్పుడు నేను చెప్పనండి, ఎందుకంటే ఇంకా సమయం అయిపోయింది. రోమ్ హిస్టరీ చెప్తే కానీ మీ వెనక ఉన్నది అసలైన భావం అర్థమైంది దాంట్లో. అయితే ఇక్కడి వరకు విడిచిపెడతాం. మనందరికీ తెలుసు తెల్లని గుర్రం మీద ఎవరున్నారంటే సాతాను వాడు. ఫస్ట్ ఆత్మగా క్రీస్తు విరోధి ఆత్మ, తర్వాత ఒక మనిషిలోనికి వచ్చి పోప్, ఇప్పుడున్న పోప్ అది అబద్ధ ప్రవక్త. తర్వాత ఒకానొక సమయం ఎప్పుడంటే వధువు ఎత్తబడిన తరువాత వాడు మళ్ళా యూదులతో నిబంధన చేసి దాన్ని మధ్యలో తెంచి అసలైన రూపాన్ని వాడు బయటపెట్టిన తర్వాత మృగంగా అప్పుడు అసలు స్టోరీ బయటపడుద్ది. అయితే ఇదంతా వర్తమానం, హిస్టరీ, ఇప్పుడు జరిగేది ఇదంతా. కానీ ఇప్పుడు మీకు నాకు ప్రశ్న, ఎలా అయితే వాడు మోసం చేస్తున్నాడు అంటే ఒక 10 minutes అండి, ఒక కలర్ ఒకటి చూపిస్తున్నాడు, లోనున్న కలర్ ఒకటి డిఫరెంట్. అంతే కదా మనకి ఈ సీల్లో అర్థమవుతుంది, అవునా కదండి? వాడు మోసం చేస్తున్నాడు అంటే ఒరిజినల్గా తన క్యారెక్టర్ ఏంటో బయటకు రానివ్వట్లా. ఇప్పుడు వాడిని పక్కన పెడదాం, ఒక్కసారి ఈ క్షణాన మీ గురించి నా గురించి వద్దామండి. నిజంగా చెప్పాలంటే సంఘంలోనికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి గురించి ఒక సాక్ష్యం సంఘంలో చెప్పుకుంటూ ఉంటారు. కొంతమందిని చూడంగానే ఏం చెప్తారంటే ఈ వ్యక్తి చాలా ప్రార్థనా యోధుడు. కొంతమందిని చూడంగా ఏం చెప్తారంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ వ్యక్తి వాక్యం కోసం నిలబడతాడు. కొంతమందిని చూడంగానే ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క విషయం చెప్తారు. నిజానికి మనం ఏ రంగు అయితే సంఘంలో చూపిస్తున్నామో లోనున్న రంగు అదేనా? నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైందండి? మనం ఏ రంగు అయితే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి చూపించాలని ఇష్టపడుతున్నామో మన గురించి, నిజంగా లోనున్న రంగు అదేనా? ఎక్కువసార్లు సేవకులు చెప్పడం విన్నా ఇప్పుడు వరకు ఏమనంటే ప్రభురాత్రి భోజనం ఇచ్చేటప్పుడు అక్కడ నిలబడినప్పుడు ఇచ్చేటప్పుడు కొంతమందిని చూస్తే భయం వేస్తుందని చెప్పారు సేవకులు. ఆ ఎక్స్పీరియన్స్ రీసెంట్గా నాకు అనిపిస్తుంది. ఎప్పుడైతే అక్కడ నుంచొని ద్రాక్షారసం ఇచ్చేటప్పుడు ఒక్కొక్క వ్యక్తి వచ్చి దాన్ని తాకేటప్పుడు చూసినందరికీ పరిశుద్ధలా కనపడతామండి, తెల్లని గుర్రాల మీద వెళ్తున్నట్టు కనపడతాం. కానీ నిజంగా ఒక్కొక్క క్షణం ఏమనిపిస్తుంది అంటే తీసుకునేటప్పుడు నాకు భయం అనిపిస్తుంది. వీళ్ళు తీసుకుంటున్నారు కానీ వీళ్ళ లైఫ్లో ఒక మిస్టేక్ ఉందనే విషయం తెలుసు. నేను ఏ వ్యక్తిని ఉద్దేశించి చెప్పట్లా, అది ఒక్కొక్క వ్యక్తితో ఒక్కొక్కటి ఉంటుంది. కానీ దీన్ని సరిచేసుకోకుండా ఇంత ధైర్యంగా దాన్ని పట్టుకుంటుంటే ప్రభా ఎవరు దీనికి తీర్పరి? దీనికి చాలాసార్లు సంఘంలో చేసేది నటన అండి. ఆ తెల్లని గురం ఎక్కడో లేడు. ఈరోజు ఎంటైమ్ మెసేజ్లో ఉన్న ప్రీచర్లు కూడా పట్టుకున్నాడు, ఎంటైమ్ మెసేజ్లో బిలీవర్స్ని పట్టుకున్నాడు. సంఘానికి ఒకటి చూపిస్తాం, ఎప్పుడు మనం ఒక భక్తిపరులాగా చూపించుకుంటాం, కానీ లోనున్న ఆత్మ చెప్తూ ఉంటుంది అది మన స్థితి అంతగా లేదు అన్న విషయం. ఒకవేళ మీరు బలహీనులుగా ఉంటే సంఘం ముందు అలాగే నిలబడండి. ఎంతమందికి అర్థమవుతుందండి? ఒకవేళ మనం నిలబడిన దీనులుగా నిలబడే ప్రభా నేను నిలబడలేకపోయా సహాయం దయచే. కానీ ఇక్కడికి వచ్చే రంగులు మార్చొద్దండి. సుదర్శన్ నువ్వు ఎవరినట్లా ఈ వర్తమానం అయిన తర్వాత నాకేమనిపించిందంటే ప్రభా ప్రతి దాంట్లో మాకు కావాల్సిన పాత్ర ఒకటి ఉంటుంది. ఇప్పుడు తెల్లని గుర్రమని సాతాను ఓకే, వాడి గురించి అని 63 నుండి ఇప్పటి వరకు చెప్తానే ఉన్నారు. కానీ ఈ రోజున సంఘంలోనికి వచ్చే ప్రభురాత్రి భోజనం పట్టుకునే మేము, వాక్యం దగ్గరకు వచ్చే మేము, బలిపీఠం ముందు నిలబడే మేము, ప్రార్థనా యోధుల్లో కనబడే మేము, మా నిజమైన రంగు అదేనా? చాలామందిని చూసినప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థనా యోధులు అంటే లోనున్న హృదయం చెప్తే మీరు కాదన్న విషయం.
ఎప్పుడైతే ఒకరు చూసామంటే ఆ వ్యక్తి వాక్యం కొరకు నిలబడతాడు, కానీ నిలబడ్డనే విషయం మీలోని ఆత్మ చెప్తూ ఉంటుంది. కానీ ఏం చేస్తామంటే ఏ వ్యక్తిని 2 సార్లు మీరు మోసం చేయలేరండి. ఇప్పుడు అదే పరిశుద్ధాత్ముడు సంఘాన్ని జయించుకుంటా మన మధ్యలో ఉండి వెళ్తూ ఉంటే ఒక్కొక్క వాళ్ళు చూపించే రంగు, లోనున్న రంగుని రెండింటిని ఆయన బయటపడడం ప్రారంభిస్తే, నిజంగా ఇప్పుడుకిప్పుడు ఆయన వచ్చి ఒక్కొక్కరి జీవితాన్ని బయటపడడం ప్రారంభిస్తే ఎంత శాతం వరకు మనం చూపించిన రంగు లోపల ఉంటుందంటారు? విచిత్రం ఏంటంటే సినిమాలకు పడిపోయే వాళ్ళు ఉన్నారు ఈ ఎంటైమ్ మెసేజ్లో. వింటే గుండెలు అంటే బాధ. ప్రభు ఇంత లోనికి వెళ్ళిన తర్వాత ఒక సినిమా చూస్తే విశ్వాస హృదయం ఎందుకని తాకదు అంటే, నేను ఇక అంశం లేక చెప్పట్లేదు, నా దగ్గర ఉంది అంశం, కానీ ఇది అవసరమని నేను నమ్ముతున్నానండి. నిజం ఇది. చాలాసార్లు ఒక సినిమా ముందు, టీవీ ముందు కూర్చుంటే హృదయం చెప్పదా? నిజమైన భర్తకు ఉండే లక్షణం, నిజమైన భార్యకు ఉండే లక్షణం, నిజమైన కుటుంబానికి ఉండే లక్షణం, నిజమైన వ్యక్తి విశ్వాసకు ఉండే లక్షణం, ఇవన్నీ మనకు తెలిసి అవి చేయకుండా ఉండి సంఘంలోకి వచ్చి ఎలా నటించగలుగుతాం? ఎన్ని సంవత్సరాలు కప్పుకొని తిరుగుతాం ఈ తెల్లని వస్త్రం? పేతురుని మీరు గమనించండి. పేతురులో పొరపడుతున్నప్పుడు వెంటనే ఏమన్నాడంటే, ప్రభువా నేను పాపిని విడిచిపోము, నన్ను నా బ్రతుకు నువ్వు అనుకున్నంత సరికాదు అని. కానీ అదే మీరు యూదా ఇస్కరియోతేని గమనించండి. ఆ తెల్లని గుర్రం మీద ఉన్నవాడు ఎలా అయితే రంగులు మారుతూ అవతారం మారుతూ వెళ్ళాడట, ఒక ఆత్మగా, ఒక మనిషిలోనికి, ఒక మృగంగా. కానీ మీరు గమనిస్తే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమనుకున్నాడంటే నా కోసం వాడబడే దేహాలు కావాలి. వాస్తవానికి వాడు కాదండి, వాడు మత సంఘాన్ని జయించాడు, కానీ నిజమైన వధువును వాడు ఎన్నడూ జయించలేడు. నిజమైన వధువుని ఎవరు చేస్తాడో క్రీస్తు ప్రేమతో జయిస్తాడు దాన్ని. ఒకసారి మనం పరీక్షించుకో. నాకే అనిపించింది ప్రభువా, నిజమే, కొన్నిసార్లు మేము ఏదైతే అందరి ముందు మా సాక్ష్యం మంచి 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 అంటూ ఉంటే మేము ఎల్లప్పుడూ ఏం కోరుకుంటే మా సాక్ష్యం బాగుండాలి బాగుండాలి బాగుండాలి. సరే, సాక్ష్యం పక్కన జీవితం సాక్ష్యం ఒకటేనా? ఎప్పుడో భక్తి ఈరోజు సరిపోదండి. మనం ఇంకా మాజీ సీఎంలు కాదు. సీఎం ఒకసారి దిగిపోయిన తర్వాత మళ్ళీ సీఎం పోస్ట్ ఉండదండి దాంట్లో. మనం ఎప్పుడైతే బలహీనమైతే మళ్ళీ ముందున్న పోస్ట్ పెట్టుకొని నేను ఇంకా ప్రార్థన చేద్దాం, ఇంకా వాక్యంలో ఇలా నిలబడితే మనం ఇవన్నీ కదలండి, ఇవన్నీ పక్కన పెట్టండి. నిజం ఇదంటే ఇది ఎవరు ప్రశ్నిస్తారండి? మిమ్మల్ని మీరు, నన్ను నేను ప్రశ్నించుకునే విషయం ఇది. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఎంతమంది సరి చేసుకుందాం అనుకుంటున్నారు? సుదర్శన్ సరిదిద్దడం లేదండి, నేను ఎవరిని సరి చేయడానికి. కానీ ఇక్కడ కేవలం ఆయన నా హృదయం లేముంచడం ఉంచినే వెళ్ళిపోదామని. నేను ఒకసారి ఎప్పుడైతే నాకు మ్యారేజ్ అప్పుడు సూట్ కలర్ కోసం వెళ్ళినప్పుడు అందరూ ఒక్కొక్క కలర్ చెప్తున్నారు, నేను కూడా డార్క్ కలర్ ఇలా అనుకున్నా. కానీ నాన్నగారు వచ్చినప్పుడు వైట్ సూట్ అన్నారు. సరే, అందరం కలిసి వైట్ సూట్ వేసాం. వైట్ సూట్ వేసిన తర్వాత ఎవరిలో ఏ తలాంతి ఉంటే ఆ విధంగా దేవుడు పనిచేస్తూ ఉంటాడు. సరే, ఆ సూట్ వేసుకొని వెళ్ళిన తర్వాత నేను పెళ్ళిలో కూర్చున్నప్పుడు అబ్జర్వ్ చేస్తున్నా. ఎప్పుడైతే వైట్ సూట్ నా మీద ఉందో అప్పటి వరకు నా నడక వేరు, ఈ వైట్ సూట్ వచ్చిన తర్వాత నా నడక వేరు. అప్పటి వరకు నేను ఎక్కడైనా కూర్చోగలను, కానీ ఇప్పుడు ఎప్పుడు పడితే అక్కడ నేను కూర్చోలేను. ఎందుకంటే నా మీద ఉన్న వస్త్రం తెల్లంది, ఏ మరక పడినా అందరికీ కనపడుతుంది. ఎప్పుడైతే నేను కూర్చున్న తర్వాత ఇప్పుడు అన్ని చోట్లకు నేను వెళ్ళలేను. ఎందుకంటే దీని మీద మరక పడితే నల్లకోట మీద ఎన్ని మరకలు పడినా ఎవ్వరికీ తెలియదండి. కానీ మీరు వైట్ సూట్ వేసినప్పుడు మీ మరక పడితే అందరికీ తెలుస్తుంది. అది వెళ్తారా కనిపించింది. ప్రభువా నిజమే, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మేము కలిగి ఉన్నప్పుడు కొన్నిసార్లు మా మీద పడే చిన్న చిన్న మరకలు కూడా మీ మీద, నా మీద, అందరి మీద పడేవి. కొన్నిసార్లు సంఘం ఆ మరకలు వెంకే చూడాలని కోరుతుందండి. కానీ గమనించండి, నిజంగా మీరు యథార్థమైన హృదయంతో ఉంటే వాటిని కడిగే యేసు రక్తం ఉందండి దాంట్లో. ఎన్నడైనా దానిలో కానీ మీరు పొరపాటేస్తే తిరిగి కడిగి మీరు మళ్ళీ బయటకు వస్తారు. పైనున్న జీవితంలో సాక్ష్యాన్ని ఎన్నడైనా చూడొచ్చు, కానీ లోనున్న అంతరంగ పురుషుడు ఎవరు? అసలు లోనున్న క్యారెక్టర్, బయట మనం మోస్తున్న సాక్ష్యం రెండు ఒకటేనా? ఒకవేళ ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం ఉంటే తెల్లని గుర్రం ఎక్కడో సంఘకాలం కాదండి, ఈరోజు హృదయాల్లో వెళ్తున్నాడు.
సంఘ కాలానికే మీరు గమనించండి. కానీ 4వ మీరు గుర్రాన్ని చూస్తే పాండుర వర్ణం, 4 కలర్స్ మిక్స్ అయినది. అది ఎంతమంది ఇష్టపడుతున్నారు? ప్రభువా మా బయట మా గురించి ప్రజలు ఏం చెప్పుకుంటున్నారో మా జీవితాన్ని అంతగా పైకి లేపు. ఎంతమందికి అర్థమైందండి? ప్రజలు ఏదైతే మా నుండి వాళ్ళు నిజమైన ప్రార్థన యోధుడు అంటే నిజమైన ప్రార్థన యోధుడుగా మమ్మల్ని మార్చు, కానీ ఎన్నడూ నటించే ఆత్మ మాకు వద్దు ప్రభువా. ఎంతమంది ఇష్టపడుతున్నారు? తెల్లని గుర్రాలు ఎక్కి అటువంటి దొంగ తెల్లని గుర్రాలు ఎక్కాలి మేము కొరట్లా, కానీ నిజంగా యేసు ప్రభు వచ్చే తెల్లని గుర్రం ఉందండి. దాని మీద దేవుని ఆయన పేరేమనుందంటే వాక్యం, ఆయన దేవుని యొక్క వాక్యం, ఆ పేరు ఆయన కలిగి ఉండి ఇప్పుడు నోటి నుండి ఖడ్గం బయలు వెళ్తూ ఉన్నదంటే, ఎందుకంటే హృదయాలను కూడా ఎముకలు మొత్తాన్ని సపరేట్ చేసుకుంటా లోనికి వెళ్ళి పరిశోధించే వాక్యం అండి అది. ఈరోజు నిజమైన ఆత్మను ఎంతమంది ఆశిస్తున్నారు? ప్రభా బయట ఎన్ని మచ్చలున్నా కడుక్కోగలరు, కానీ లోనున్న కలర్ ఏది ఉందో ఒరిజినల్ కలర్గా దాన్ని ఉంచు. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ప్రభా నిజమైన ఆత్మనే మేము ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. లేచి నిలబడదామండి. ఒకవేళ మేము దోషంలో ఉంటే దోషముతో ఉన్నట్లే మమ్మల్ని కనబడిని, మా తల మేము దించుకొని మీ ముందు మేము ఏడ్చి మేము నీచులమని ప్రభా మా హృదయాన్ని బద్దలు చేసుకొని ప్రభు నీ సన్నిధిలోనికి దేవాలయంలోనికి ప్రార్థించడానికి వచ్చినప్పుడు ప్రభువా ఒకవైపేమో అన్నీ సరిగా ఉన్నాననుకొని వ్యక్తి చేసిన ప్రార్థన, ఒకవైపు సుంకరి యొక్క ప్రార్థన. ప్రభు సుంకరి యొక్క ప్రార్థన ఆ దినమందు అయ్యా అప్పటికప్పుడు క్షమాపణ పొందుకొని వెళ్ళినట్లు చేశాను. అయ్యా నిజంగా మా హృదయాన్ని మేము ముందుంచి అడుగుచున్నాం ప్రభువా. ఆకాశం తట్టు మా తల ఎత్తడానికి మేము యోగ్యము కాదు ప్రభువా. మోసం చేయకూడదని నీ వాక్యం చెప్పుచున్నది. అనేక సార్లు మేము మోసం చేయలేదనే అనేక మార్లు ఇప్పటికీ అనేక మందిని మేము ప్రభువా ఇదే వర్తమానం పేరు చెప్పి మేము మోసం చేసి ఉండవచ్చు ప్రభు. ఇదే వర్తమానం మేము పట్టుకొని తిరుగుతున్నప్పుడు అయ్యా వాళ్ళు మమ్మల్ని చూసినప్పుడు ఈ వర్తమాన ప్రకారం మేము జీవిస్తున్నామని అనేక మంది ఆశతో మమ్మల్ని చూసి ఉండవచ్చును. మా చేతుల్లో వర్తమాన బుక్కులు ఉండడం కాదు, కానీ వర్తమాన ప్రకారం మమ్మల్ని మార్చండి ప్రభువా. క్రైస్తవులుగా మమ్మల్ని లోకం చూసినప్పుడు మేము క్రైస్తవులుగా ఉన్నామని లోకం అనుకొనిచున్నది ప్రభువా, కానీ చాలాసార్లు మేము వారిని మోసం చేశాం ప్రభువా. దయ చూపించండి తండ్రి, కనికరం చూపించండి, సహాయం దయచేయండి దేవా. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలోనే నున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని. పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. నిరంతరం అందరం కలిసి పాడదామండి. జీవించాలని ఆశ నన్నెల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోని జీవించాలని ఆశ నన్నెల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీలో జీవించాలని ఆశ నన్నిల బ్రతికించుచున్నది. తండ్రి స్తోత్రం.
హృదయ రహస్యములు ఎరిగిన తండ్రి, మీ యొక్క పాదముల దగ్గర ప్రభా మరి రాత్రికాల ఆరాధన మేము ముగించుకొనుచు మేము ఇక్కడ నుండి వెళ్ళే సమయంలో ప్రభా మాకు మా గతాన్ని జ్ఞాపకం చేయమని కోరుతున్నాం ప్రభా. ఎక్కడెక్కడ మేము ఎలా నడిచామో, ఎక్కడెక్కడ ఎటువంటి పేరు సంపాదించడానికి మేము ఏ కార్యం చేసి ఉన్నామో, కానీ మా హృదయాంతరంగంలో ఉన్న ఉద్దేశమేమో అంటింటిని ఒకసారి మేము పరిశీలించుకున్నట్లు దయ చూపించండి. కేవలం ఈ క్షణమందే కాదు కానీ ప్రభా, రేపటి దినం ముందు మరలా మేము మరొక దినాన్ని ప్రారంభించబోచున్నాం. మా మనస్సాక్షి బలహీనం కాకుండానట్లుగా ప్రభా, ఒక వ్యక్తిలోనికి సాతాను దిగి వచ్చినప్పుడు ప్రభా, సాతాను తనకి నచ్చినట్లు ఆ వ్యక్తిని వాడుకొని చూండి ఉండగా, మరి నీవు ప్రభా మాలోనికి దిగి వచ్చినప్పుడు ప్రభా నీకు నచ్చినట్టుగా మీరు మమ్మల్ని వాడుకోగలరు ప్రభా. కానీ నువ్వు హృదయ శుద్ధిని నువ్వు అడుగుచున్నావు ప్రభా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు అని నీ వాక్యం చెప్పుచున్నది. వారు దేవుని చూచెదరు అని నీ వాక్యం చెప్పుచున్నది ప్రభువా. ఎప్పుడైతే యొక్క మరి వర్తమానంలో చెప్పబడినట్లుగా తండ్రి, ఆ వ్యక్తి పరలోకపు యొక్క గవిలోనికి వెళ్ళినప్పుడు ప్రభువా, నీ కొరకు కిరీటం ఉండి ఉన్నదని చెప్పినప్పుడు, నీ కొరకు ప్రభువా అయ్యా మరి ఆ యొక్క వస్త్రం ఉన్నదని చెప్పినప్పుడు, మరి ఆ సాంబో చెప్పినట్లుగానే ఇవేమీ వద్దు కానీ నా దేవుణ్ణి యుగయుగములు నేను చూడాలని కోరుచున్నాను అని ప్రభువా. నిజంగా మేము చూడాలంటే ముందుగా మా హృదయం శుద్ధిగా ఉండినట్లు దయ చూపించండి. నీ రక్తం ఎంతో పవిత్రమైనది ప్రభువా, అది ఎంతో శక్తివంతమైనది ప్రభువా. అది మా హృదయాల మీద కుమ్మరించబడితే మాలో ఉన్న ప్రతి చిన్న మరకను కడిగివేయగలదు ప్రభువా. అది ఎంత తెల్లగా మారగలుగునంటే ప్రభువా, ఆ హృదయంలోనికి నీవు తొంగి చూసినప్పుడు ప్రభువా, మరలా నీ స్వరూపమే మాలో కనబడిన ప్రభువా. అప్పటి వరకు దయచేసి మీరు మమ్మల్ని మార్చమని అడుగుచున్నాం తండ్రి. అంతటి స్థితిలోనికి మీరు మమ్మల్ని మలచమని అడుగుచున్నాం ప్రభువా. మేము పరిపూర్ణమని చెప్పట్లేదు కానీ ప్రభువా, పరిపూర్ణతలోకి ఎదగాలని కోరుచున్నాం ప్రభువా. నీ సహాయాన్ని మేము అల్పులుగా అడుగుచున్నాం ప్రభువా. మరి ఈ సమయం మంది స్థలాన్ని విడిచి వెళ్ళిచుండగా విన్నయ్య కొద్ది వర్తమానం మా హృదయాల్లో మీరు ముద్రించమని అడుగుచున్నాం. మార్గ మధ్యలో తోడుగా ఉండండి. తిరిగి అందరం మరలా మేము చేరి ఒక సమాజంగా చేరి ఆరాధించే వరకు మీ కృపను సమాధానాన్ని మాకు తోడుగా ఉంచండి. ఎవరెవరు అనారోగ్యం చేత ఉండి ఉన్నారో ప్రభా, ఎవరెవరు ఆర్థికమైన ఇబ్బందుల చేత ఉండి ఉన్నారో ప్రభా, ఎవరెవరు ఆత్మీయమైన జీవితాల్లో ప్రభా వెనుకబడి ఉంటున్నారో తండ్రి, మరి మొట్టమొదటిగా నీ లేఖనంలో చూచినట్లుగానే ప్రభువా, ఎవరి పేరైతే ఆ గొర్రెపిల్ల గ్రంథంలో జీవ గ్రంథంలో రాయబడి ఉండినదో వారిని గూర్చి ఆయనే జాగ్రత్త తీసుకొనును అని ప్రభువా. ఓ దేవా, మేము నమ్ముచున్న మా గురించి ప్రభువా, మా తల్లి మా తండ్రి వీరందరూ తీసుకునే జాగ్రత్త కన్నా నీవే అసలైన జాగ్రత్త తీసుకుని వాడవేయండినావు ప్రభువా. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేము ఈ స్థలం నుండి వెళ్ళినప్పుడు అదే ధైర్యంతో వెళ్ళినట్లు దయ చూపించండి. ఏ ప్రార్థనలో అయినా మా పేరు మరవబడవచ్చునేమో కానీ అక్కడ చేయబడుచున్న విజ్ఞాపన ప్రార్థనలో అయితే మా పేరు నిత్యము చేయబడుతూనే ఉండినదే ప్రభువా. అది గొప్ప ప్రార్థనని మేము నమ్ముచున్నాం ప్రభువా. ఎందుకంటే నీవే నీ రక్తమును పట్టుకుని చేయుచున్న అతి శ్రేష్టమైన ప్రధాన యాజకుని ప్రార్థన ఏంటినది ప్రభువా. అందును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఎవరెవరు ఏ అక్కరల చేత ఉండినారో, ఎవరెవరు వారి హృదయంలో నీ నుండి ఏం ఆశిస్తూ ఉండినారో ఈ క్షణమందు మీరు వాటిని వారికి నిశ్చితమైతే అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభువా. ఈ స్థలం నుండి వెలుచుండగా అన్నిట్లోనూ మీరు మమ్మల్ని దీవించమని, మరి ఏ క్షణాన ఆ ఎత్తపట్టు జరగబోచున్నదో ప్రభువా, ఈ దినాన మేము లోకం చేత నిందింపబడవచ్చును కానీ ఆ మహిమకరమైన క్షణము తర్వాత మేము ఇక భూమి మీద ఉండము కానీ ప్రభువా, ఎస్తేరు ఏ విధంగా హెచ్చింపబడి ఉండినదో ప్రభువా, అప్పుడు మా స్థానము కూడా హెచ్చింపబడిన ప్రభువా. ఈ దినాన ఎవరైతే మమ్మల్ని నిందిస్తూ ఉండినారో ప్రభువా, ఒక రోజున వారు మమ్మల్ని చూసినప్పుడు తండ్రి వారు గౌరవంతో మా ముందు నిలబడే క్షణము కూడా రాబోచున్నది ప్రభువా. నువ్వు ఇచ్చిన వర్తమానం బట్టి వందనాలు తండ్రి. సమస్తమును బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మమ్మల్ని మీ యొక్క హస్తాలుగా అప్పగించుకొనుచు ఈ ప్రార్థనని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క ముఖకాంతి మన మీద ప్రకాశించునుగాక. ప్రకటన 6లో ఉన్న ఆత్మ కాదు మనలో సవారి చేయువాడు, ప్రకటన 19లో ఉన్న ఆయనే మన హృదయాల్లో సవారీ చేయునుగాక. ఆత్మ నివాసముండునుగాక, జయించే శక్తినిచ్చునుగాక. ప్రతి పాపాన్ని ప్రతి దోషాన్ని ఎదిరించడానికి
క్రీస్తు యేసు యొక్క ఆత్మతో దేవుడు నిలబెట్టునుగాక. గాడ్ బ్లెస్ యూ.